వెల్కమ్ టు T1 అకాడమీ. T1 అకాడమీ క్లాసెస్లో భాగంగా MCQ సిరీస్ని స్టార్ట్ చేసిన విషయం మీకు అందరికీ తెలిసిందే. మరి అందులో భాగంగా ఇండియన్ హిస్టరీలోని వివిధ రకాల టాపిక్స్ మీద ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ని మనం డిస్కస్ చేసుకుందాం. మరి ఈరోజు గుప్త సామ్రాజ్యం ఆర్ గుప్తా ఎంపైర్కి సంబంధించిన వివిధ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ యూపీఎస్సిలో, టీజీపీఎస్సిలో మరియు ఏపీపీఎస్సిలో అడిగిన ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ మీద మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాం. ఓకే, కమింగ్ ఆన్ టు ద ఫస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ with reference to forced labor in India during the Gupta period, which one of the following statements is correct? Gupta period లో forced labor or విస్టీ అనే ఒక వ్యవస్థ ఉండేది. మరి దానికి సంబంధించిన వాటిలో కింద ఇచ్చిన 4 స్టేట్మెంట్లలో ఏది కరెక్ట్ అని చెప్పి అడిగాడు. ఇది యూపీఎస్సిలో 2019లో అడిగిన క్వశ్చన్. ఇది టీఎస్పిఎస్సి వాళ్ళకు టీజీపీఎస్సి వాళ్ళకు అడిగే అవకాశాలు ఈసారి పుష్కలంగా ఉన్నాయి. ఎందుకంటే తెలంగాణ ఎగ్జామ్లో సిలబస్లో రెండిట్లో సొసైటీ మీద క్వశ్చన్స్ బాగా వస్తున్నాయి కదా. మరి ఇది గుప్తా టైంలో మిలిటరీకి మరియు సొసైటీకి సంబంధించిన విషయం కాబట్టి దీని మీద మీకు క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది. సో ఫస్ట్ అసలు ఫోర్స్డ్ లేబర్ విస్టీ అనేది ఏంటి? గుప్తా పీరియడ్ టైంలో ఈ ఫోర్స్డ్ లేబర్ అనేది దిస్ ఈజ్ ఎ టైప్ ఆఫ్ ట్యాక్స్. ఇది ఒక ట్యాక్స్ లాంటిదే. ముఖ్యంగా మీరు చూసినట్టు అయితే గుప్తా పీరియడ్లో ల్యాండ్ ట్యాక్సెస్ అనేవి చాలా ఇంక్రీజ్ అయ్యి ఈ కమర్షియల్ ట్యాక్సెస్ ఆర్ ట్రేడ్ ట్యాక్సెస్ అనేది తగ్గడం జరిగింది. ట్రేడ్ ట్యాక్సెస్ అంటే ఏంటి? ఆ టోల్ ట్యాక్స్ అని చెప్పి మీరు చదివేవాళ్ళు కదా. ఎస్, క్లాసెస్లో మనం ఆల్రెడీ మాట్లాడుకున్నాం టోల్ ట్యాక్స్ గురించి, శుల్క ట్యాక్స్ గురించి, వీటి గురించి మాట్లాడుకున్నాం కదా. అవి తగ్గి ల్యాండ్ ట్యాక్స్ అనేది పెరగడం జరిగింది వాళ్ళ టైంలో. మరి గుప్తా పీరియడ్ లో కలెక్ట్ చేసిన ల్యాండ్ ట్యాక్స్ ని ఏమని అంటారని చెప్పి కూడా చాలా సార్లు క్వశ్చన్ వచ్చింది. గుప్తన్ కింగ్స్ కలెక్టెడ్ ఏ ల్యాండ్ ట్యాక్స్ కాల్డ్ బలి. మరి ఇది ఎంత అంటే కొన్ని ఏరియాలను 1/4 నుంచి కొన్ని ఏరియాలో 1/6 వరకు వేరీ అవుతుండే. ఇట్ ఈస్ ఇన్ బిట్వీన్ 1/4 to 1/6 ఆఫ్ ద టోటల్ ప్రొడ్యూస్ ఆఫ్ యువర్ ల్యాండ్. అంటే మీరు పండించే పంటలో నుంచి 1/4 నుంచి 1/6 వరకు స్టేట్ కి ట్యాక్స్ గా ఇవ్వాల్సి ఉంటుండే. మరి ఇవి మాత్రమే ట్యాక్సెస్ ఆ ల్యాండ్ ట్యాక్సెస్ లో అంటే అంతకన్నా ముందు గుప్తుల కన్నా ముందు వరకు ఈ బాలియే ఉంటుండే. బట్ దాని గుప్తాస్ టైంలో ఇంకా 2 కొత్త ట్యాక్సెస్ ని కూడా తీసుకొచ్చినట్టు వాళ్ళ ఇన్స్క్రిప్షన్స్ లో మెన్షన్ చేయడం జరిగింది. 2 కొత్త అగ్రికల్చరల్ ట్యాక్స్ ని తీసుకొచ్చారు. అవేంటి? ఒకటేమో ఉపారిక, ఇది ఏంటంటే టెనెంట్స్, మన కౌలు రైతులు అనుకోండి, టెంపరీ టెనెంట్స్ ఆర్ కౌలు రైతుల మీద వేసే ట్యాక్స్, ఇది ఉపారికరా ట్యాక్స్. ఇంకొకటేమో ఉదరంగా ట్యాక్స్. ఇవి కూడా అగ్రికల్చరల్ ట్యాక్సెస్. మరి దీంతో పాటుగా ఇంకొక ట్యాక్స్ గురించి ఈ గుప్తన్ సొసైటీలో మీరు చదివే మంచి బుక్ అయితే, స్టాండర్డ్ బుక్ అయి ఉంటే అందులో మెన్షన్ చేయబడి ఉంటుంది. అదేంటంటే దిస్ ఈస్ విస్టీ ఆర్ forced labor. In addition to this bali, uparika and udaranga, this vishti is also been kept on farmers or people of that period. Basic ga ఈ విస్తి అంటే ఏంటంటే ఆ గ్రామం నుంచి, ఒక గ్రామం ఉందనుకోండి, ఆ గ్రామంకి ఒక గవర్నమెంట్ అఫీషియల్ వచ్చినా లేకపోతే ఆ గ్రామం మీదుగా గుప్త సామ్రాజ్యానికి సంబంధించిన ఆర్మీ ఆ ఏరియా నుంచి పాస్ అవుతున్నా వాళ్లకు అక్కడి ప్రజలు ఫోర్స్డ్ లేబర్ చెయ్యాలి. అంటే ఈ రాయల్ అఫీషియల్ వచ్చిండు అనుకోండి, ఆయనకు ఉండడానికి ఇల్లు ఇవ్వడం, తిండి, ఆయన గుర్రానికి గడ్డి. మరి ఆర్మీ వాళ్ళు వచ్చారు అనుకోండి, ఆర్మీ వాళ్ళు ఉండడానికి టెంట్లు సెట్ చేయడము, మరి వాళ్ళు వంట చేసుకోవడానికి కావాల్సిన బొగ్గు సరఫరా చేయడము, వాళ్ళ హార్సెస్ ఉంటాయి, వాళ్ళ హార్సెస్ కి గడ్డి సప్లై చేయడము, వాళ్ళ బట్టలు ఉతికి పెట్టడము, ఇట్లా అన్ని రకాల పనులు చెయ్యాలి. దీనినే విస్టీ ఆర్ ఫోర్స్డ్ లేబర్ అని చెప్పి అంటారు. ఓకే, సో మరి ఇది ఫోర్స్డ్ లేబర్ ఇస్ ఏ టైప్ ఆఫ్ ఏ ట్యాక్స్ అండి. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. ఇట్ వాస్ కన్సిడర్డ్ యాజ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఫర్ ద స్టేట్, ఏ సార్ట్ ఆఫ్ ట్యాక్స్ పేడ్ బై ద పీపుల్. సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కిందకే వస్తుంది. ఎందుకు? ఒకవేళ వీళ్ళ ద్వారా అదంతా వసూలు చేయకపోతే ఆర్మీ వాళ్ళు ఏదైనా యుద్ధానికి వెళ్తుంటే బైపాస్ వీళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళకి 3 పూటలు తిండి కావాలి కదా, అదంతా కింగ్ ఎక్స్చెకర్ నుంచే ఇవ్వాల్సి వస్తుంది కదా.
అంటే రాజు యొక్క బండాగారం నుంచే ఇవ్వాల్సి వస్తుంది కదా. ఎస్, మరి ఇక్కడనేమో జనాలే భరిస్తున్నారు, మరి ఆటోమేటిక్ గా ఇది ఒక ట్యాక్సే అవుతుంది కదా. ఎస్, సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. మరి ఇక 3 ఆప్షన్లు మిగిలే చూద్దాం. ఇట్ వాస్ టోటలీ అబ్సెంట్ ఇన్ మధ్యప్రదేశ్ అండ్ కతియవార్ రీజియన్ ఆఫ్ గుప్తా ఎంపైర్. ఆ మధ్యప్రదేశ్ మరియు కతియవార్ రీజియన్ లోని గుప్తా ఎంపైర్ లో ఇది అసలుకే లేదు అని అంటున్నాడు. బట్ ఇది తప్పండి, ఎందుకంటే గుప్తా టైంలో ఇచ్చిన ఇన్స్క్రిప్షన్స్ లో ఈ విస్తీ అనేది మధ్యప్రదేశ్ లోను మరియు కతియవార్ రీజియన్ లో చాలా 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 ఎక్కువగా ఉంది అని చెప్పి మెన్షన్ చేయడం జరిగింది. ఎందుకంటే గుప్త సామ్రాజ్యం యొక్క క్యాపిటల్ సిటీ మధ్యప్రదేశ్ లోనే ఉంటుంది కదా. ఎస్, మరి అలాంటప్పుడు ఆ ఏరియాలో ఖచ్చితంగా ఉండింది అని చెప్పి గుప్తా టైంలో ఇవ్వబడిన ఇన్స్క్రిప్షన్స్ లో మెన్షన్ చేయబడి ఉంది. ఓకే, సో ఆప్షన్ 2 ఇస్ రాంగ్ అండి. ఆప్షన్ 2 రాంగ్. ద ఫోర్స్డ్ లేబర్ వాజ్ ఎంటైజ్డ్ టు వీక్లీ వేజెస్ అంట. అంటే వీక్ కి వేజ్ ఇచ్చి ఇది చేపించుకున్నారు అని చెప్పి అడుగుతున్నాడు. కాదండి, సారీ చెప్తున్నాడు, బట్ కాదు. విస్తీ వాజ్ ఏ ఫోర్స్డ్ లేబర్ ఇన్ ప్లేస్ ఆఫ్ ట్యాక్స్. సో అందువల్ల అసలు ఈ పని చేసినందుకు జీతం ఇవ్వడము అసలు అలాంటి కాన్సెప్టే లేదు. ఓకే, రైట్. సో ఆప్షన్ సి కూడా తప్పే. మరిగా ఆప్షన్ డి, ద ఎల్డెస్ట్ సన్ ఆఫ్ ద లేబరర్స్ వాజ్ సెంట్ యాజ్ ద ఫోర్స్డ్ లేబర్. ఇంటి యొక్క పెద్ద కొడుకుని ఫోర్స్డ్ లేబర్ కి పంపించారు, విస్తి పని చేయడానికి పంపించారు అని చెప్పి అంటున్నారు. అది కూడా తప్పేనండి. ఇంట్లో నుంచి ఎవరైనా వెళ్ళొచ్చు, అంతేగాని పెద్ద కొడుకే వెళ్ళాలి అలాంటి ఏది ఇక్కడ మెన్షన్ చెయ్యబడలేదు. సో ఆప్షన్ 4 కూడా తప్పే. మరి ఈ విస్తీని ఎవరు వేశారు అంటే హూ హ్యాస్ ఎన్ఫోర్స్డ్ దట్ అంటే అటు కింగ్, స్టేట్ గవర్నమెంట్, సారీ అంటే గుప్తన్ ఎంపైర్ యొక్క కింగ్ ఉంటాడు కదా, ఆయన వేయచ్చు. లేకపోతే ప్రొవిన్షనల్ గవర్నర్స్ ఉంటారు కదా ప్రావిన్సెస్ లో, వాళ్ళు వేయచ్చు. లేకపోతే లోకల్ చీఫ్స్ ఉంటారు కదా, వాళ్ళు కూడా దీన్ని వేయొచ్చు. ఓకే, మరి దీని గురించి గుప్తుల యొక్క కాపర్ ఇన్స్క్రిప్షన్స్ ఉంటాయి కదా, అంటే ల్యాండ్ గ్రాంట్స్, దాన శాసనాలు అంటాం మనం తెలుగులో. ఎస్, ఆ కాపర్ ఇన్స్క్రిప్షన్స్ లో దీని గురించి మెన్షన్ చేయబడి ఉంది. ముఖ్యంగా జూనాగఢ్ ఇన్స్క్రిప్షన్ మెన్షన్స్ విస్తీ యాజ్ వన్ ఫార్మ్ ఆఫ్ ట్యాక్స్ డ్యూరింగ్ గుప్తాస్ పీరియడ్. ఓకే, రైట్. ఐ హోప్ మీకు ఈ క్వశ్చన్ మొత్తం ఎక్స్ప్లెనేషన్ అర్థమైందని అనుకుంటున్నాను. నేను ఇది ఒక్కటే కాకుండా ఇవి 3 కూడా ఎందుకు చెప్పానంటే రేపు పొద్దున ఎక్కడో ఒక దగ్గర ఈ 3 ఆప్షన్స్ కూడా మీకు తగలచ్చు దీని మీద, అందుకే మీకు ఒక ఐడియా ఉండాలని చెప్పి ఇవి కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, దట్ ఈస్ విత్ రిఫరెన్స్ టు ఇండియన్ హిస్టరీ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆఫ్ ఫ్యూడల్ సిస్టమ్. మన యాన్షియంట్ ఇండియన్ హిస్టరీ ఆర్ మెడివల్ ఇండియన్ హిస్టరీలో ఈ ఫ్యూడల్ సిస్టమ్ అనేది ఒక భాగం కదా. మరి దానికి సంబంధించిన దాని మీద క్వశ్చన్ వచ్చింది, యూపీఎస్సీ 2015లో రావడం జరిగింది. మరి అదేంటో ఇప్పుడు చూద్దాం. ఆప్షన్ చూడండి. ఏ వెరీ స్ట్రాంగ్ సెంట్రలైజ్డ్ పొలిటికల్ అథారిటీ అండ్ ఏ వెరీ వీక్ ప్రొవిన్షనల్ ఆర్ లోకల్ పొలిటికల్ అథారిటీ అంట. మనకు ఫ్యూడల్ సిస్టమ్ అంటే అర్థమైంది, పైన కింగ్ ఉంటాడు, ఆయన దగ్గర పనిచేసే నోబుల్స్ అనుకోండి, లేకపోతే ఇంకెవరైనా అనుకోండి, వాళ్ళు ఇచ్చే సర్వీసెస్ అంటే మిలిటరీ సర్వీసెస్ కానీ ఇంకేమైనా సర్వీసెస్ కానీ వాటికి డబ్బులు ఇచ్చే బదులుగా ఇలా ల్యాండ్స్ ఇచ్చి అక్కడి నుంచి మీరు రెవెన్యూని తీసుకోండి అని చెప్పి ఇచ్చాడు కదా. ఎస్, వాళ్ళే తర్వాత కాలంలో ఫ్యూడల్ లార్డ్స్ అయ్యారు కదా. ఎస్, మరి ఈ ఫ్యూడల్ లార్డ్స్ ఈ ఏరియా మొత్తానికి ఒక రకంగా సామంతుల్లాగా వ్యవహరించారు కదా. ఎస్, మరి అప్పుడు వాళ్ళు వెరీ వీక్ ఎలా అవుతారు? వీక్ అయ్యే ప్రశ్నే లేదు కదా. మనం కూడా మన తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణ వాళ్ళు తెలంగాణ సాయుధ పోరాటం ఈ ఫ్యూడలిజానికి వ్యతిరేకంగానే జరిగింది కదా. రామచంద్రారెడ్డి గుర్తున్నాడా? జనగామ జిల్లా. ఎస్, విష్ణూర్ రామచంద్రారెడ్డి 50,000 ఎకరాలు కదా. ఎస్, ఇంకొక ఆయన 1,00,000 ఎకరాలు అలా భూమి పెట్టుకొని మొత్తం రాజ్యం చెలాయించేవారు కదా వాళ్ళ ఏరియాలో. మరి వాళ్ళు అంత పవర్ఫుల్ కదా. సో ఈ స్టేట్మెంట్ ఆటోమేటిక్ గా తప్పు అవుతుంది. రైట్. ఆప్షన్ 2, ఎమర్జెన్స్ ఆఫ్ అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ బేస్డ్ ఆన్ కంట్రోల్ అండ్ పొసెషన్ ఆఫ్ ల్యాండ్. మరి ఇది కరెక్టా? ఎస్, ఇది కరెక్టే. అలాగే క్రియేషన్ ఆఫ్ లార్డ్ వాసల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫ్యూడల్ లార్డ్ అండ్ హిస్ ఓవర్లార్డ్, ఇది కూడా కరెక్టేనండి. సో ఆప్షన్ 2 and 3 ఆర్ కరెక్ట్. బి ఆప్షన్ కరెక్ట్. ఇవి 2 ఎందుకు కరెక్టో నేను ఇప్పుడు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బేసిక్ గా ఈ ఫ్యూడలిజం అనే కాన్సెప్ట్
డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, ఇందాక ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసిందంతా డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ కి సంబంధించిందే కదా. ఎస్, ఆ డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్ ని డీసెంట్రలైజ్ చేయడం వల్లనే ఈ ఫ్యూడలిజం అనే కాన్సెప్ట్ రావడం జరిగింది. మరి ఇందాక చెప్పినట్టుగా రాజు యొక్క కోర్టులో ఉండే నోబుల్స్ కి వాళ్ళు రాజుకి ఇచ్చే మిలిటరీ సర్వీసెస్ కి పర్యవసానంగా వీటిని ఇవ్వడం జరిగింది కదా. ఎస్, మరి ఆటోమేటిక్గా ఇది అప్పుడు అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ అవుతుంది కదా. ఎందుకంటే ఆ నోబుల్స్ జీతం తీసుకోకుండా ఈ ల్యాండ్ తీసుకొని దాని మీద వచ్చే ఇన్కమ్ మీదకి వెళ్ళి బతుకుతున్నారు. మరి అలాగే ఈ ల్యాండ్, ఈ ఏరియా అంటే ప్రావిన్సెస్ అనుకోండి లేకపోతే మండల్స్ అనుకోండి, ఎలాగైనా వాటిని వాళ్ళే పాలిస్తున్నారు కదా. మరి పాలించడం అనేది అడ్మినిస్ట్రేటివ్ స్ట్రక్చర్ కిందకే వస్తుంది కదా. ఎస్, మరి ఆప్షన్ 2 అనేది కరెక్ట్. అలాగే క్రియేషన్ ఆఫ్ లార్డ్ వాసల్ రిలేషన్షిప్ బిట్వీన్ ద ఫ్యూడల్ లార్డ్ అండ్ హిస్ ఓవర్లార్డ్. ఇదేం లేదండి, ఇందాకే నేను చెప్పినట్టుగా రాజు దగ్గర నోబుల్స్ ల్యాండ్ తీసుకుంటారు ఇన్ రిటర్న్ ఫర్ ద మిలిటరీ సర్వీస్, అవునా కదా. ఎస్, మరి తీసుకున్న ల్యాండ్ ని వీళ్ళేమో నోబుల్స్ ఏమో అక్కడ రాజ్ దర్బార్లు ఉంటారు. మరి ఇక్కడ ఎవడో ఒకడు మెయింటైన్ చేయాలి కదా. అంటే మన అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్నది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తెలంగాణ కానీ ఏపీ కానీ మన అగ్రికల్చర్ ల్యాండ్ ఉంది, చాలా మంది వ్యవసాయం చేస్తలేరు, కానీ ఊర్లలో మాత్రం భూమి ఉండాలని చెప్పి కొనుక్కొని పెట్టుకుంటారు. మరి ఆ భూమి మంచిగా ఉండాలా అంటే ఏం చేయాలా, ఊర్లో ఎవరికో ఒకళ్ళకు సాగు చేయడానికి ఇస్తారు కదా కౌలు రైతులకు, ఆ కౌలు రైతులు పండిస్తూ ఉంటారు కదా. ఎస్, ఈ వాసల్స్ అనేటోళ్ళు కూడా నోబుల్స్ కి కౌలు రైతులు లాంటి వాళ్ళే. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, వాళ్ళు కౌలు రైతులు అని కాదు అర్థము. ఈ నోబుల్స్ యొక్క ల్యాండ్ ని, నోబుల్స్ వాళ్ళ ల్యాండ్ ని వాసల్స్ కి ఇచ్చేవాళ్ళు. ఎందుకు, ఈ వాసల్స్ మిలిటరీ సర్వీసెస్ ని ఈ నోబుల్స్ కి ప్రొవైడ్ చేసేవాళ్ళు, మళ్ళీ ఈ నోబుల్స్ తీసుకుపోయి కింగ్ కి ప్రొవైడ్ చేసేవాళ్ళు. ఇలా వాసల్ టు లార్డ్, నోబుల్స్ ఆర్ లార్డ్స్ ఫ్రమ్ దేర్ టు కింగ్, ఇదొక వ్యవస్థ ఆ టైంలో. ఓకే, సో ఆప్షన్ 2 and 3 ఆర్ కరెక్ట్ అండి. దిస్ ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. ఇది కూడా యూపీఎస్సీ 2015 ప్రిలిమ్స్ లో అడిగారు, వెరీ ఇంపార్టెంట్, చాలా సార్లు రిపీట్ అయింది క్వశ్చన్. మొన్న టీఎస్పీఎస్సీ లో కూడా రిపీట్ అయింది 1-2 సార్లు. ఏపీఎస్సీ లో కూడా ఎప్పుడైనా అడుగుతారు ఇలాంటి క్వశ్చన్స్ ఆర్కిటెక్చర్ మీద. Now coming on to the question, with reference to the art and archaeological history of India, which among the following was made the earliest? ఈ కింద 4 ఏది అన్నిటికన్నా ముందు కట్టిన స్కల్ప్చర్ అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే, స్కల్ప్చర్ అనుకోండి, ఆర్కిటెక్చర్ అనుకోండి, ఏమని అనుకోండి, బట్ ఈ 4 ఏది ముందు కట్టాడు అని చెప్పి అడుగుతున్నాడు. ఒక్కసారి ఆప్షన్ చూసినట్టు అయితే మీరు, లింగరాజ టెంపుల్ భువనేశ్వర్. లింగరాజ టెంపుల్ అనేది ఎర్లీ మెడివల్ ఇండియా పీరియడ్ లో కట్టిన టెంపుల్ కదా. ఎప్పుడు కట్టిరు, 11th century AD బై సోమవంశీ కింగ్స్. సోమవంశీ డైనాసిటీ రాజులు 11th century AD లో లింగరాజ టెంపుల్ ని కట్టించడం జరిగింది. లింగరాజ కానివ్వండి, కొనార్క్ సన్ టెంపుల్ కానివ్వండి, లేదంటే పూరి జగన్నాథ్ టెంపుల్ కానివ్వండి, ఇవన్నీ కూడా 11th, 12th ఆ టైంలో, 12th century ఆ టైంలో కట్టిన టెంపుల్స్ కదా. 10th, 11th, 12th అనుకోండి, అటు ఇటుగా. ఓకే, సో రాక్ కట్ ఎలిఫెంటెడ్ ధౌలి. ఈ రాక్ కట్ ఎలిఫెంటెడ్ ధౌలి అనగానే మనకి ఏది గుర్తుకు రావాలి, ఎవరు గుర్తుకు రావాలి, అశోకుడు టైంలో ఇవన్నీ రాక్ కట్ స్కల్ప్చర్స్ బాగా కట్టడమే అప్పటి నుంచే స్టార్ట్ అయింది కదా. ఎస్, మరి రాక్ కట్ ఎలిఫెంటెడ్ ధౌలి అంటే ఒరిస్సాలోని ఒక ప్రాంతం అండి. మరి దీన్ని 3rd century BC లో చెక్కించడం జరిగింది. ఓకే, రాక్ కట్ మాన్యుమెంట్స్ ఎట్ మహాబలిపురం. మనకి మహాబలిపురము అనగానే ఎవరు గుర్తుకు రావాలి, పల్లవాస్ కదా. ఎస్, మరి పల్లవాస్ ఏ పీరియడ్ లో ఉండేవాళ్ళు, 7th century AD. వీళ్ళు ఏడీలో ఉండేవాళ్ళు. ఇక వరాహ ఇమేజ్ ఎట్ ఉదయగిరి. ఉదయగిరి 2 ఉన్నాయి, ఒకటేమో మధ్యప్రదేశ్లో ఉంటే ఇంకోటేమో ఒరిస్సాలో ఉంటది. ఒరిస్సాలో ఉండేదేమో ఉదయగిరి, కందగిరి, ఉదయగిరి. అది ఏంది, జైనిజం సంబంధించిన గుహలు, అవునా. ఎస్, మరి వరాహ ఇమేజ్ అన్నాడు. వరాహ అనగానే విష్ణుమూర్తి యొక్క అవతారం కదా. మరి ఇవి హిందూ కేవ్స్ ఆర్ హిందూ టెంపుల్స్ కదా. మరి ఇది ఎవరు కట్టించారు, గుప్తాస్ కట్టించారు. మరి గుప్తాస్ కట్టించినప్పుడు గుప్తాస్ ఏ ఏజ్ లో ఉన్నారు, గుప్తాస్ 5th century AD కదా. ఎస్, మరి ఇప్పుడు 4 చూడండి, మీకు అర్థమైపోతుంది ఏది ఫస్ట్ కట్టిరంటే 3rd century BC, బిఫోర్ క్రైస్ట్. 3rd century BC లో కట్టిన రాక్ కట్ ఎలిఫెంటెడ్ ధౌలి అనేది ముందుగా కట్టడం జరిగింది. ఓకే, నేను ఇక్కడ ఇస్తున్న అన్ని క్వశ్చన్స్ కూడా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ అండి. యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, ఏపీఎస్సీ లో అడిగినవి. కొన్ని సార్లు ఇక్కడ మెన్షన్ చేయడం
కింద క్వశ్చన్ లో మెన్షన్ చేయడం మర్చిపోయి ఉండొచ్చు, బట్ ప్రతిదీ మాత్రం ఎగ్జామ్ లో అడిగిన క్వశ్చన్. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. UPSC 2014 prelims with reference to the cultural history of India that are పంచాయతాన్. ఈ పంచాయతాన్ మీద క్వశ్చన్స్ చాలా వస్తున్నాయండి. TSPSC లో కూడా అడిగారు ఈ మధ్య కాలంలో. యునైటెడ్ AP ఉన్నప్పుడు కూడా పంచాయతాన్ మీద క్వశ్చన్స్ వచ్చిన రోజులు ఉన్నాయి. ఓకే, సో ఆప్షన్ చూడండి. పంచాయతాన్ అనేది an assembly of village elders, a religious secta, or a style of temple construction, or an administrative functionary. పంచాయతాన్ అంటే ఏం చెప్తారు? దిస్ ఈజ్ ఎ స్టైల్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్. స్టైల్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్ ఏం లేదండి, ఒకటే టెంపుల్ ఉన్న దగ్గర, సారీ అంటే ఒక గర్భగుడి టెంపుల్ ఉంటది కదా, దాంట్లో మెయిన్ టెంపుల్ తో మెయిన్ స్ట్రైన్ తో పాటు చుట్టుపక్కల ఇంకో 4 కూడా ఉంటాయి. మొత్తము ఒకటే బేస్మెంట్ మీద 5 టెంపుల్స్ ని కడితే దాన్ని పంచాయతాన్ స్ట్రక్చర్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మనము కాంద్రియ మహాదేవ టెంపుల్ అని చెప్పి చదువుకుంటాం కదా, చండేలాస్ కట్టించారు మధ్యప్రదేశ్ లో ఉంటదని. ఎస్, కాంద్రియ మహాదేవ టెంపుల్ కానివ్వండి, అలాగే అదే చండేలాస్ సంబంధించిన లక్ష్మణ టెంపుల్ కానివ్వండి, లేకపోతే భువనేశ్వర్ లో ఉన్న లింగరాజ టెంపుల్ కానివ్వండి, దశావతార టెంపుల్ కానివ్వండి, ఆఫ్ దియోగఢ్, దశావతార టెంపుల్, దిస్ ఇస్ ఇన్ దియోగఢ్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. ఆర్ మన తెలుగు రాష్ట్రాల్లో అర్సవల్లి సూర్యనారాయణ టెంపుల్ కానివ్వండి, అర్సవల్లి సూర్య భగవానుడి టెంపుల్ ఉంది కదా. ఎస్, మరి ఇది ఏ జిల్లాలో ఉందండి? ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు నాకు కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఇది ఆల్రెడీ ఒకసారి అర్సవల్లి సూర్యనారాయణ స్వామి టెంపుల్ మీద UPSC లో కూడా క్వశ్చన్ రావడం జరిగింది. ఓకే, అర్సవల్లి సూర్యనారాయణ టెంపుల్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఇవన్నీ కూడా పంచాయతాన్ స్టైల్ కిందకే వస్తాయి. మన తెలంగాణలో కూడా ఉంటాయండి, తెలంగాణలో కూడా ఉంటాయి. కాకపోతే ఫేమస్ టెంపుల్స్ లో ఇప్పటి వరకు అయితే ఏం లేవు. ఇప్పుడు మీరు బాసర్ వెళ్ళిర్రు అనుకోండి, బాసర్లో అమ్మవారి టెంపుల్ ఒకటే ఉంటది, అవునా? పక్కకు 3 మన బ్రహ్మ విష్ణువు శివుడు అని చెప్పి ఒక టెంపుల్ ఉంటుంది, 2 అంతే, పంచాయతాన్ ఉండదు. లేకపోతే మన యాదగిరిగుట్ట వెళ్ళిర్రు అనుకోండి, ఓన్లీ యాదగిరిగుట్ట నరసింహస్వామిదే ఉంటుంది, అవునా? ఎస్, ఇట్లా ఫేమస్ టెంపుల్స్ లో లేవు, కానీ ఊర్లలో ఉండే కొన్ని టెంపుల్స్ మీరు వెళ్తే మీకు కనిపిస్తాయి. ఒకటే దగ్గర ఒకటే బేస్మెంట్ మీద 5 టెంపుల్స్, మెయిన్ స్ట్రైన్ ఇది 5 ఉండేటివి చాలా మనకు తెలంగాణలో కూడా కనిపిస్తాయి. ఓకే, సో ఆన్సర్ ఏంటి? దిస్ ఇస్ ద స్టైల్ ఆఫ్ టెంపుల్ కన్స్ట్రక్షన్. టెంపుల్స్ కట్టే దాంట్లో ఇది ఒక పద్ధతి అని చెప్పి చెప్తున్నాడు. ఓకే, రైట్, ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. With reference to the Indian history of art and culture, consider the following pairs. Famous work of sculpture and site. ఇది స్కల్ప్చర్ ఏమి ఎలా కట్టిండని, సైట్ ఏమో ఇక్కడ పక్కకు చిన్నగా ఇచ్చిండు. సో ఇక్కడ చూద్దాం. UPSC 2014 క్వశ్చన్. రైట్, నౌ కమింగ్ ఆన్ టు ద స్టేట్మెంట్. ఫస్ట్ స్టేట్మెంట్, ఏ గ్రాండ్ ఇమేజ్ ఆఫ్ బుద్ధాస్ మహాపరినిర్వాణ with numerous celestial musicians above and sorrowful figures of his followers below. ఏం లేదండి, ఇది అజంతాలోనే ఉంది. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. అజంతాలోని కేవ్ నంబర్ 26, 26వ గుహ ఉంది కదా, అందులో ఆయన చనిపోయేటప్పుడు ఇట్లా ఉంటాడు, పడుకొని ఉంటాడు కదా. ఎస్, మరి దానికి సంబంధించిన శిల్పం చెక్కబడి ఉంది. పైనుంచేమో సెలెస్టియల్ మ్యూజిషియన్స్, కిందేమో వాళ్ళ ఫాలోవర్స్ కూర్చొని బాధపడతా ఉంటారు. ముఖ్యంగా అక్కడ ఆయన కాళ్ళ దగ్గర అజంతాలో ఆయన శిష్యులు ఆనంద కూడా బాధపడుతున్నట్టుగా అక్కడ అంతా చెక్కింది ఉంటది. అది కేవ్ నంబర్ 26 లో ఉంది. సో ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ఓకే, మరి అజంతా ఎక్కడ ఉందండి? ఔరంగాబాద్ డిస్టిక్, మహారాష్ట్ర కదా. వాగోరా రివర్ దగ్గర ఉంటది కదా. ఎస్, ఆ వాగోవా రివర్ గురించి ఆల్రెడీ ఎగ్జామ్ లో అడుగున్నారు. అజంతా అనేది ఈజ్ సిచ్యువేటెడ్ ఆన్ ద బ్యాంక్స్ ఆఫ్ విచ్ రివర్ వ్యాలీ అని చెప్పి అడిగిండు. ఓకే, మొన్న క్వశ్చన్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్. నెక్స్ట్ స్టేట్మెంట్, ఏ హ్యూజ్ ఇమేజ్ ఆఫ్ వరాహ అవతార్ ఆఫ్ విష్ణు యాజ్ హీ రెస్క్యూస్ గాడెసెస్ ఎర్త్ ఫ్రమ్ ద డీప్ అండ్ chaotic waters sculpted on rocks Mount Abu. ఇందాక ఒక క్వశ్చన్ లో మాట్లాడుకున్నాం, అవునా కదా, వరాహ అవతార విష్ణు అని. విష్ణుమూర్తి యొక్క వరాహ అవతారానికి సంబంధించింది ఒక దగ్గర చెక్ ఉంటది అని చెప్పి మనం మాట్లాడుకున్నాం.
ఎక్కడ అని మాట్లాడుకున్నాం? ఉదయగిరి కేవ్స్. ఉదయగిరి కేవ్స్ ఎక్కడున్నాయి ఇవి? ఉదయగిరి కేవ్స్ దే ఆర్ ఇన్ విదిశా. విదిశా ఆఫ్ మధ్యప్రదేశ్. విదిశా ఆఫ్ మధ్యప్రదేశ్. ఈ ఉదయగిరి కేవ్స్ లో ఉండడం జరిగింది. సో ఇది తప్పుడు స్టేట్మెంట్. ఓకే రైట్. మౌంట్ అబు మొత్తము జైన్ టెంపుల్స్ కదా. ఎస్. ఎక్కడ? రాజస్థాన్. అవునా? ఆప్షన్ 3 Arjuna's penance descent of Ganga sculpted on the surface of huge boulders మామల్లపురం ఆర్ మహాబలిపురం. మహాబలిపురం అన్న మామల్లపురం అన్న ఒక్కటే, మహాబలిపురం. ఓకే సో ఈ స్టేట్మెంట్ కరెక్టే అండి. ఈ స్టేట్మెంట్ కి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ కావాలా? ఏంటి చెప్పండి. ఆల్రెడీ నేను దీనికి సంబంధించి అర్జునాస్ ఫినాన్స్ ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ దగ్గర దీని గురించి డీటెయిల్డ్ గా మాట్లాడాను. ఒకటే దగ్గర అర్జునాస్ ఫినాన్స్ ఆర్ డిసెంట్ ఆఫ్ గంగా ఒకటే దగ్గర మహాబలిపురంలో చెక్కి ఉంటాయి. మరి ఇది ఎవరి టైంలో చెక్కారు? రాక్ కట్ కేవ్స్. టెంపుల్ సపరేట్ గా కట్టడం కాకుండా జస్ట్ కేవ్స్ ని మాత్రమే కడతారు రాక్ కట్. అది పల్లవాస్ టైంలోనే. మరి ఏ కింగ్ టైంలా? మహేంద్రవర్మ 1 టైంలా కట్టడం జరిగింది. మరి అర్జునాస్ ఫినాన్స్ అంటే ఏం లేదండి, అర్జునుడు మహాభారత యుద్ధం టైంలో శివుడి కోసం పూజిస్తూ ఆయన పూజ చేసే టైంని ఈ అర్జునాస్ ఫినాన్స్ అంటారండి. అంటే ఏం లేదు, పాశుపతాస్త్రం కోసము ఆయన శివుడు ప్రత్యక్షమై పాశుపతాస్త్రం ఇవ్వాలి అని చెప్పి ఆయన ధ్యానం చేయడమో లేకపోతే పూజ చేయడమో అలాంటిది చేస్తూ ఉంటాడండి. దట్ ఈస్ అర్జునాస్ ఫినాన్స్. కురుక్షేత్ర యుద్ధానికి ముందుగా దీన్ని చేసినట్టుగా అక్కడ చెక్కబడి ఉంది. మరి ఇక డిసెంట్స్ ఆఫ్ గంగా అంటే ఏం లేదండి, మన భగీరథుడు ఉన్నాడు కదా, మన అంజీ సినిమా చూసారా చిరంజీవిది? లాస్ట్ లో గంగా పైనుంచి గంగా వచ్చి ఆ శివలింగం మీద మొత్తము పడగానే అమృతం అవుతుంది కదా. ఎస్ ఇది అదేనండి. భగీరథ బ్రింగ్స్ డౌన్ రివర్ గంగా ఫ్రమ్ హెవెన్ టు ఎర్త్ అనేది ఈ డిసెంట్ ఆఫ్ గంగా యొక్క విషయం. ఓకే సో మరి ఆప్షన్స్ ఏంటప్పుడు? ఆప్షన్స్ 1 and 3 బోత్ ఆర్ కరెక్ట్. భగీరథుడు గంగని ఆకాశం నుంచి భూమి మీదకి తీసుకొచ్చిన దాన్ని చెప్పడమే ఆ డిసెంట్స్ ఆఫ్ గంగా యొక్క అర్థం అండి. ఓకే సో ఆప్షన్ 1 and 3 ఆర్ ద కరెక్ట్ ఆన్సర్. మరి ఆప్షన్ 2 ఏమో తప్పు. ఓకే రైట్, కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అన్నాడు కదా. ఎస్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ విత్ రిఫరెన్స్ టు ద గిల్డ్స్ ఆర్ శ్రేణీస్. గిల్డ్స్ అన్న శ్రేణీస్ అన్న ఒకటే కదా. ఎస్. విత్ రిఫరెన్స్ టు ద గిల్డ్స్ ఆఫ్ ancient India that played a very important role in the country's economy, which of the following statements are correct? Which of the following statements are correct? ఇది యూపీఎస్సీ క్వశ్చన్, టీఎస్పీఎస్సీ లో కూడా రిపీట్ అయ్యింది, ఇక్కడ పెట్టడం మర్చిపోయాము. ఓకే సో ఆప్షన్స్ చూడండి. Every guild was registered with the central authority of the state and king was the chief admin authority on them. Option 2, the wages, rules of work, standards and prices were fixed by the guild. Option 3, the guild has judicial power over its own members. మరి ఇందులో ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే సో ఇది చూసినట్టయితే ఇది తప్పండి. రాజుకి దీని మీద చీఫ్ అడ్మిన్ అథారిటీ ఉంది, మొత్తం రాజే చూసుకునేవాడు అనేది తప్పు. అక్కడ అట్లా ఏం మెన్షన్ చేయలేదు. ఎందుకంటే ఈచ్ గిల్డ్ ఆర్ ఈచ్ శ్రేణి హ్యాస్ ఇట్స్ ఓన్ చీఫ్. స్ట్రేస్ట్రీ అనే వాళ్ళం కదా. ఎస్. ఏ గిల్డ్కి ఆ గిల్డ్ అంటే బట్టలు ఎగుమతి చేసేవాళ్ళు, కుండలు తయారు చేసేవాళ్ళు, ఇట్లా డిఫరెంట్ గిల్డ్స్ శ్రేణీస్ ఉంటుండే కదా, వర్తక సంఘాలు. వాళ్లకు వాళ్ళకు ఒక చీఫ్ ఉంటుండే. అంతే తప్పితే మొత్తము అలా పైన ఏం లేకుండా డైరెక్ట్ స్టేటే గవర్నమెంట్ యొక్క సెంట్రల్ అథారిటీ ఏమి ఉండకపోతుండే. ఓకే సో ఆప్షన్ ఏ తప్పు, ఫస్ట్ స్టేట్మెంట్ తప్పు. ఆప్షన్ బి చూసుకున్నట్టయితే ఈ గిల్డ్స్ ఆర్ శ్రేణీస్ అనేవి తయారు చేస్తున్న ప్రోడక్ట్ యొక్క క్వాలిటీని, ఎంత తయారు చేయాలా,
మరి తయారు చేస్తున్నందుకు వాళ్ళకి ఎంత డబ్బులు ఇవ్వాలా చేసి పెట్టేటోళ్ళకు, మరి దీన్ని ఎంత కమ్మాలా, ఈ అన్నిటినీ కూడా ఈ శ్రేణీస్ ఆర్ గిల్డ్సే డిసైడ్ చేసేవి. అంటే మనం ఇప్పుడు చూస్తాం ఓపేక్ వాళ్ళు ఉన్నారు, ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్, అవునా కదా, ఈ ఓపేకే డిసైడ్ చేస్తుంది ఏ కంట్రీ ఎంత తీయాలా, ఎంత కమ్మాలా, రేట్లు ఎంత కమ్మాలా, ఇదంతా ఓపేకే డిసైడ్ చేస్తుంది కదా. ఎస్, మరి అప్పుడు కూడా ఇలాగే ఉంటుండే. సో ఆప్షన్ 2 కరెక్టే. ఆప్షన్ 3, ద గిల్డ్స్ హ్యాడ్ జుడిషియల్ పవర్ ఓవర్ ఇట్స్ ఓన్ మెంబర్స్. ఎస్, ఇది కూడా కరెక్టేనండి. ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ గిల్డ్స్ హ్యాడ్ పవర్ టు ఇంపీచ్, పనిష్ ఇట్స్ చీఫ్ అండ్ ఇట్స్ మెంబర్స్. ఆ గిల్డ్స్ యొక్క చీఫ్ని కానివ్వండి, మెంబర్స్ని కానివ్వండి, ఏదైనా తప్పు చేసినట్టయితే పనిష్ చేయగలిగే హక్కు ఆ గిల్డ్స్ ఆర్ శ్రేణి దగ్గర ఉంటుండే. మరి పనిష్ చేయగలిగే హక్కు అంటే ఆటోమేటిక్గా జుడిషియల్ పవర్ కిందకే వస్తుంది కదా. ఎస్, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. ఓకే, అలాగే గిల్డ్స్ కి సంబంధించి ఇంకోటి కూడా ఉంటుంది. ఏంటది, ఆ టైంలో అర్బన్ అడ్మినిస్ట్రేషన్ ని ఈ గిల్డ్స్ చూసుకునేవాళ్ళు, అర్బన్ అడ్మినిస్ట్రేషన్స్ ని ఈ గిల్డ్సే చూసుకునేవి. ఓకే, అది ఇక్కడ ఇవ్వలేదు, బట్ మీకు అవసరం పడుతుంది అని చెప్పి చెప్తున్నాను. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 2 and 3 ఆర్ కరెక్ట్. సో ఇక్కడ ఆప్షన్ ఏంటి మరి, సి. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ గైస్. ఓకే, రైట్. Now coming on to the next question. With reference to the scientific progress of ancient India, which of the statements given below are correct? ముఖ్యంగా సైంటిఫిక్ ప్రోగ్రెస్ గురించి గుప్తాస్ పీరియడ్ లోనే మాట్లాడుకోవాలా, ఎందుకంటే బ్రహ్మగుప్త కానివ్వండి, ఆర్యభట్ట కానివ్వండి, లేకపోతే సుశ్రుత కానివ్వండి, వరాహమీరా కానివ్వండి, వీళ్ళందరూ ఈయన గుప్తాస్ టైంలోనే ఉండేవాళ్ళు కదా. ఎస్, మరి అందుకనే ఇక్కడ నుంచే క్వశ్చన్స్ మనకు వస్తాయి. సో ఆప్షన్ చూడండి. 1, డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్పెషలైజ్డ్ సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ వేర్ ఇన్ కామన్ యూజ్ బై ఫస్ట్ ఏడీ సెంచరీ అంట. ఫస్ట్ ఏడీ సెంచరీ అంటున్నాడు, కరెక్టా? చల్, ఇది మనం లాస్ట్ మాట్లాడుకుందాం. ఆప్షన్ 2, ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గన్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ had begun by the beginning of 3rd century AD. The concept of sine of an angle was known by, అంటే మనం sin theta అని మాట్లాడుకుంటాం కదా. Yes, is known by 5th century AD. The concept of cyclic quadrilateral was known in 7th century AD. ఇది చాలా టఫ్ క్వశ్చన్ అండి, ఇది చాలా టఫ్ క్వశ్చన్. మరి దీని గురించి మాట్లాడుకున్నట్టయితే ఇది ఫస్ట్ స్టేట్మెంట్ కరెక్ట్ స్టేట్మెంట్ అనండి. ఎందుకు కరెక్ట్ స్టేట్మెంట్? Because by 1st century AD, Sushruta, who was called as the first surgeon of ancient India, has already used the surgical instruments called ఈయన S type and U type అనే సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ని ఈయన వాడేవాడు. అండ్ అలాగే ఈయన ప్లాస్టిక్ సర్జరీ గురించి కూడా ఆయన పుస్తకంలో ఆయన మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇక్కడ ఫస్ట్ సెంచరీ అనగానే కొందరికి డౌట్ వస్తుంది, ఏమని, అదేంటి వీళ్ళు ఫస్ట్ సెంచరీలో గుప్తులు ఉన్నారా, గుప్తులు లేరు కదా అని చెప్పి కొందరికి డౌట్ రావచ్చు. ప్రాబ్లం ఏంటంటే ఈ సుశ్రుత గురించి మెన్షన్ చేసినప్పుడు ఆయన చంద్రగుప్త విక్రమాదిత్య యొక్క మన నవరత్నాల్లో ఒకతను అని చెప్పి అంటారు. బట్ దీనికి కరెక్ట్ ప్రూఫ్ లేదండి, ఎగ్జాక్ట్ ప్రూఫ్ లేదు. కొన్ని దగ్గర ఎన్సీఆర్టీ పుస్తకాల్లో 1st century ADలో సుశ్రుత ఉన్నట్టు మెన్షన్ చేసిన విషయాలు కూడా ఉన్నాయి. బట్ యూపీఎస్సీ ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అని చెప్పి వాళ్ళ ఆన్సర్ లో ఇవ్వడం జరిగింది. సో వి విల్ గో బై యూపీఎస్సీ. ఓకే, రైట్. అండ్ నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ స్టేట్మెంట్. ట్రాన్స్ప్లాంటేషన్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గన్స్ ఇన్ ద హ్యూమన్ బాడీ హ్యాడ్ బిగన్ బై ద బిగినింగ్ ఆఫ్ 3rd century AD. ఇది తప్పండి. ఎక్కడా కూడా ఇంటర్నల్ ఆర్గన్స్ అంటే హార్ట్ ని తీసి హార్ట్ ని పెట్టడము, లేకపోతే కిడ్నీలు తీసి వేరే కిడ్నీ అమర్చడము, దాని గురించి ఇక్కడ మెన్షన్ చేసి లేదు. సో అది తప్పుడు స్టేట్మెంట్. ఇక ఆప్షన్ 3 ఇది కరెక్టేనండి, ఎందుకంటే ఆర్యభట్ట ఉన్నాడు కదా. ఎస్, దట్ ఆర్యభట్ట హ్యాస్ గేవ్ దిస్ సైన్ యాంగిల్. ఈ సైన్ యాంగిల్ అనే దాన్ని ఆర్యభట్ట ఇవ్వడం జరిగింది. ఆయన సైన్ యాంగిల్, సైన్ టేబుల్స్ అవన్నిటినీ కూడా ఆయన రాసిన
సూర్య సిద్ధాంత అనే పుస్తకంలో ఆయన మెన్షన్ చేయడం జరిగింది. ఇక సైక్లిక్ క్వాడ్రిలేటర్ అనేది దిస్ కాన్సెప్ట్ వాజ్ గివెన్ బై బ్రహ్మగుప్త. మరి బ్రహ్మగుప్త గుప్తాస్ టైంలో ఉన్నాడు కాబట్టి మరి ఇది కరెక్ట్ స్టేట్మెంటే. మరి ఇప్పుడు ఏమేమి కరెక్ట్ స్టేట్మెంట్ అవుతాయి ఇందులో? ఒక సెకండ్ ఒకటే తప్పు కదా. ఎస్, సో 1, 3, 4 ఆప్షన్ సి కరెక్ట్ అండి. ఆప్షన్ 3, 1, 3, 4 ఆర్ కరెక్ట్. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద నగర, ద్రవిడ అండ్ వెసరా ఆర్ ద, ఇది టెంపుల్ స్టైల్సే కదా. ఎస్, దీని మీద యూపీఎస్సి అని, ఏపీఎస్సి, టిఎస్పిఎస్సి, ఎస్ఐ, కానిస్టేబుల్ ఇట్లా ఎక్కడైనా మీకు క్వశ్చన్ చూడొచ్చు. ఇది యూపీఎస్సీలో అడిగిన క్వశ్చన్, టిఎస్పిఎస్సి గ్రూప్ 2లో లాస్ట్ టైం 2016లో ఇదే క్వశ్చన్ ని డిట్టో దించేసిండు. ఓకే, ఏపీఎస్సిలో కూడా అడిగాడు, ఏడబ్ల్యూ ఎగ్జామ్స్ లో ఇలా చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చన్ అండి ఇది. ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్, టెంపుల్ స్టైల్స్ మీద ఆప్షన్ చూడండి. ఏ 3 మెయిన్ రేషియల్ గ్రూప్స్ ఆఫ్ ఇండియన్ సబ్ కాంటినెంట్. బి 3 మెయిన్ లింగ్విస్టిక్ డివిజన్స్ ఇంటూ విచ్ ద లాంగ్వేజెస్ ఆఫ్ ఇండియా హస్ బీన్ క్లాసిఫైడ్. సి 3 మెయిన్ స్టైల్స్ ఆఫ్ ఇండియన్ టెంపుల్ ఆర్కిటెక్చర్. డి 3 మెయిన్ మ్యూజికల్ ఘరానాస్ ప్రివలెంట్ ఇన్ ఇండియా. ఏంటి ఆన్సర్? ఆప్షన్ సిఏ కదా. ఎస్, దీస్ ఆర్ ద 3 మెయిన్ స్టైల్స్ ఆఫ్ టెంపుల్ ఆర్కిటెక్చర్. ఈ నగరా స్టైల్ ఏమో నార్త్ ఇండియాలో బాగా ఉంటది, ద్రవిడాలేమో సౌత్ ఇండియాలో ఉంటది, వెసరానేమో ఈ రెండుటి యొక్క మిక్స్, ఇది డెక్కన్ స్టైల్. ఇప్పుడు మొన్న కట్టిన మన రామ్ మందిరం ఉంది కదా, అయోధ్యలో కట్టిన రామ్ మందిరం. ఎస్, ఆ రామ్ మందిరం కూడా ఈ నార్త్ ఇండియా స్టైల్ ఆర్ నగరా స్టైల్లోనే కట్టడం జరిగింది. ఇంకా ఎగ్జాంపుల్స్ కావాలంటే ఇందాక మనం మాట్లాడుకున్న ఈ చండేలా స్టైల్ టెంపుల్స్ ఉన్నాయి కదా, కాంద్రియా మహాదేవ టెంపుల్, లింగరాజ టెంపుల్, కొనార్క్ సన్ టెంపుల్, ఇవన్నీ కూడా అలా కట్టినాయి. ఓకే, మరి ఇక ద్రవిడ స్టైల్ అంటే మనకు అక్కడ చోలాస్ కట్టినవి ఉన్నాయి కదా, చోలాస్ టైంలో కట్టిన తాంజావూర్లో ఉన్న టెంపుల్, అవన్నీ ద్రవిడ స్టైల్. ఇక వెసరా స్టైల్ అంటే హొయసాలు కట్టించారు, చాళుక్యులు కట్టించారు, ఇవన్నీ కూడా వాళ్ళ టైంలో కట్టిన టెంపుల్స్. మన వెసరా స్టైల్లో హెల్బేడు టెంపుల్ ఉంటుంది. ఇట్లా చాలా టెంపుల్స్ ఉన్నాయి. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. దట్ ఈస్, there are only 2 known examples of cave paintings of the Gupta period in ancient India. One of these is the paintings of Ajanta caves. Where is the other surviving examples of Gupta's paintings? గుప్తాస్ పీరియడ్ లో పెయింటింగ్స్ ఉండే, అంటే కంపారిటివ్లీ మౌరియన్ పీరియడ్, శాతవాహన పీరియడ్ తో కంపేర్ చేసుకుంటే వీళ్ళ పెయింటింగ్స్ ఉన్నప్పటికీ తక్కువ కేవ్స్ లో మాత్రమే దొరికాయి. మరి అందులో ఒకటి ప్రముఖమైనది అజంతా కేవ్స్ అవుతే, మరి ఇంకొకటి ఏంటి అని చెప్పి అడుగుతున్నాడు. ఒకసారి ఆప్షన్ చూస్తే మీకు అర్థమైపోతుంది. నాసిక్ కేవ్స్ ఎవరు కట్టించారు? శాతవాహన పీరియడ్ లో కట్టించిన కేవ్స్ కదా, మొత్తం బుద్ధిస్ట్ కేవ్స్ కదా. సో మరి వీళ్ళ టైంలోనేమో హిందూయిజం బాగుంటుండే, బుద్ధిజం ని కూడా ఎంకరేజ్ చేసిరు, బట్ హిందూయిజం బాగుంటుండే, అవునా కదా. సో దీనికి గుప్తులకు సంబంధమే లేదు. ఎల్లోరా కేవ్స్ ఇక్కడ కూడా అంతే. లోమాసా రిషి కేవ్స్ ఇదైతే మౌరియన్ టైంలో కట్టింది, వీటికి దానికి సంబంధమే లేదు. ఇక మిగిలింది ఏంది? బాగ్ కేవ్సే కదా. ఇందాక బాగ్ కేవ్స్ మన దగ్గర ఒక దగ్గర వచ్చింది కూడా. ఓకే, సో మరి బాగ్ కేవ్స్ ఎక్కడ ఉన్నాయి? ఇవి ఎంపీ, మధ్యప్రదేశ్లోని విదిశాలో ఈ బాగ్ కేవ్స్ ఉండడం జరిగింది. మరి ఎల్లోరా కేవ్స్ ఎవరు కట్టారు? ఎవరి టైంలో ఇవి ఉన్నట్టు మనకు ఆధారాలు ఉన్నాయి. ఎల్లోరా కేవ్స్ రాష్ట్రకూటాస్ అండ్ యాదవాస్ టైంలో దీన్ని కట్టినట్టుగా మనకు ఆధారాలు ఉన్నాయి. ఇక నాసిక్, శాతవాహనాస్ మరియు వకాటకుల పీరియడ్ లో కట్టారు. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Why did Buddhism start declining in India in the early medieval times? Yes, ఇది కాన్సెప్ట్ బేస్డ్ క్వశ్చన్ కదా. ఎస్, మరి ఇవి ఇలాంటి క్వశ్చన్స్ ఏపీఎస్సిలో, టిఎస్పిఎస్సిలో అడుగుతున్నాడు కదా. సో అందుకే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది కూడా యూపీఎస్సి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ అండి, ఇక్కడ మెన్షన్ చేయడం మర్చిపోయాము. సో ఆప్షన్ చూడండి. ఫస్ట్ ఆప్షన్, Buddha was by that time considered as one of the incarnations of Vishnu and thus became a part of Vaishnavism. బుద్ధుడు విష్ణువు యొక్క అవతారం అని చెప్పి అప్పటికే ఆమోదింపడం జరిగింది. మరి అందువల్ల బుద్ధిజం అనేది వైష్ణవిజంలో ఒక పార్ట్ అయిపోయింది కాబట్టి సపరేట్ గా బుద్ధిజం ని ఫాలో అవ్వడం అనేది తగ్గిపోయింది అని అంటున్నాడు. అసలు బుద్ధుడు విష్ణువు యొక్క ఒక అవతారమా? ఎస్, కరెక్టేనండి. లార్డ్ బుద్ధ వాస్ కాల్డ్
9th ఇన్కార్నేషన్ ఆఫ్ విష్ణు, విష్ణుమూర్తి యొక్క 9వ అవతారం. 9th ఇన్కార్నేషన్ అని చెప్పి హిందూయిజం చెప్తుంది. సో అందువల్ల బుద్ధిజం హ్యాస్ బికమ్ ఏ పార్ట్ ఆఫ్ వైష్ణవిజం. ఓకే, సో స్టేట్మెంట్ 1 ఈస్ కరెక్ట్ అండి. ఇది కరెక్ట్ స్టేట్మెంటే. మరి ఇక్కడ అంటే బుద్ధుడు హిందూయిజంలో ఒక భాగము అయిన విష్ణువు యొక్క అవతారం అని చెప్పినప్పుడు ఆటోమేటిక్ గా జనాలు హిందూయిజంలోనే ఉంటారు కానీ ఇక్కడనే మొక్కుతారు కానీ మళ్ళీ సపరేట్ గా వెళ్ళాల్సిన అవసరం లేదు కదా. ఎస్, అందువల్ల అది కూడా ఒక రీజను. నెక్స్ట్ ఆప్షన్ బి, ద ఇన్వేడింగ్ ట్రైబ్స్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా టిల్ ద టైమ్ ఆఫ్ లాస్ట్ గుప్తా కింగ్ అడాప్టెడ్ హిందూయిజం అండ్ పర్సిక్యూటెడ్ బుద్ధిస్ట్. ఒకసారి చూడండి, ఇన్వేడింగ్ ట్రైబ్స్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా అంటున్నాడు, సెంట్రల్ ఏషియా అంటున్నాడు. ఇది తప్పుడు స్టేట్మెంట్. ఎందుకు? ఇన్వేడ్ చేసిన వాళ్ళు బుద్ధిస్ట్లని చంపేసిన విషయం కరెక్టే, బట్ దోస్ ఆర్ ద ఇన్వేడర్ ఫ్రమ్ అరబ్ ఏరియా నుంచి, పర్షియా నుంచి, అంటే ఇటు ఆఫ్ఘనిస్తాన్ నుంచి, ఇరాన్ నుంచి, ఇరాక్ నుంచి, ఇటు సైడ్ నుంచి వచ్చిన వాళ్ళు వచ్చి బుద్ధిస్ట్లని పర్సిక్యూట్ చేసి మరియు అక్కడ లాస్ట్ మిగిలి ఉన్న బుద్ధిస్ట్ యూనివర్సిటీస్ ని మరి అందులో ఉన్న బుద్ధులందరినీ చంపేయడం జరిగింది. అంతేగాని ద ట్రైబ్స్ ఇన్వేడెడ్ ఫ్రమ్ సెంట్రల్ ఏషియా కాదు, వీళ్ళు వచ్చి బుద్ధిజంలోకి కన్వర్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ స్టేట్మెంట్ తప్పండి. ఇక మిగిలింది, ద కింగ్స్ ఆఫ్ గుప్తా డైనాసిటీ వేర్ స్ట్రాంగ్లీ అపోజిట్ టు బుద్ధిజం. ఈ స్టేట్మెంట్ కరెక్టా? కాదు. ఎందుకు? గుప్త సామ్రాజ్యం టైంలో హిందూయిజానికి ఆర్ బ్రాహ్మణికల్ స్టైల్ ఆఫ్ హిందూయిజానికి చాలా ప్రాముఖ్యత దొరికిన విషయం నిజమే. టెంపుల్స్ కట్టడం అన్నీ మొదలయ్యాయి, అదంతా కరెక్టే. కానీ గుప్తాస్ బుద్ధిజంని అపోజ్ చేయలేదు. గుప్తాస్ బుద్ధిజంని అపోజ్ చేయలేదు ఏ రోజు కూడా. అంటే కంపారిటివ్లీ మీకు మౌరియన్స్ తోని లేకపోతే కుషాన్స్ తోని టైం నుంచి కంపేర్ చేసుకుంటే బుద్ధిస్టులకు దొరికిన రాయల్ ప్యాట్రనేజ్ అప్పుడు దొరికినంతగా గుప్తాస్ పీరియడ్లో దొరకలేదు అనేది నిజమే. కానీ ఏ రోజు కూడా వీళ్ళు బుద్ధిజంని అపోజ్ చేశారు అనేది ఎక్కడా లేదు, ఎక్కడా కూడా ఇప్పటి వరకు చరిత్రలో ఆధారాలు లేవు. సో ఈ స్టేట్మెంట్ కూడా తప్పండి. మరి అప్పుడు ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది? ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ ఏనే కదా. ఎస్, ఆప్షన్ ఏ ఫస్ట్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్ అండి. ఓన్లీ 1 మనకు కరెక్ట్ స్టేట్మెంట్ ఏదనే కదా ఆయన అడుగుతుంది. ఎస్, మరి ఆప్షన్ 1 ఈస్ కరెక్ట్. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ డస్ బౌద్ధయాన్ థియరం ఆర్ బౌద్ధాయాన సుల్వ సూత్ర రిలేట్ టు? బౌద్ధాయాన సుల్వ సూత్ర రిలేట్ టు ఆప్షన్స్ చూడండి. లెంత్స్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఆప్షన్ బి, క్యాలిక్యులేషన్ ఆఫ్ ద వాల్యూ ఆఫ్ పై. ఆప్షన్ సి, లాగర్థమిక్ క్యాలిక్యులేషన్స్. ఆప్షన్ డి, నార్మల్ డిస్ట్రిబ్యూషన్ కర్వ్. సార్ హిస్టరీలో మ్యాథ్స్ అవసరమా అని చెప్పి మీరు అనొచ్చు, కానీ వాటి మీద కూడా క్వశ్చన్స్ వస్తున్నాయండి. ఎందుకంటే హిస్టరీలో మ్యాథ్స్ని మాత్రమే కాదు ముఖ్యంగా జాగ్రఫీని రిలేట్ చేసి క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అజంతా కేవ్స్ వాగోవా రివర్ ఆన్ ద రివర్ బ్యాంక్స్ ఆఫ్ వాగోవా రివర్ అని చెప్పి అడిగాడు. ఏ పర్వతాల మధ్యలో ఉంది అని చెప్పి అడిగాడు. ఇలా క్వశ్చన్స్ వస్తున్నప్పుడు మనం ఇంటర్ రిలేట్ చేసి చదువుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు ఈ బౌద్ధాయాన సూత్రాస్ చూసుకున్నా, బేసికలీ దిస్ బౌద్ధాయాన సూత్రాస్ ఆర్ ఏ గ్రూప్ ఆఫ్ Vedic Sanskrit texts. Okay, these are a group of Vedic Sanskrit texts which covers dharma, daily rituals and mathematics. బౌద్ధాయాన థియరం అనగానే, బౌద్ధాయాన సూత్రాస్ అనగానే ఇది బుద్ధిజంకి సంబంధించింది అని చెప్పి అనుకోవద్దండి. బేసికలీ దీస్ ఆర్ వేదిక్ సాంస్క్రిట్ టెక్స్ట్. మరి ఇందులో దేని గురించి రాశారంటే, దీస్ టెక్స్ట్ కవర్ మెయిన్లీ ఆన్, ఇందులో ధర్మం గురించి, డే టు డే చేయాల్సిన రిచువల్స్ గురించి, అలాగే మ్యాథ్స్ గురించి ఇందులో మెన్షన్ చేయబడి ఉంది. బేసికలీ దిస్ బౌద్ధయాన థియరం బిలాంగ్స్ టు తైత్రేయ బ్రాంచ్ ఆఫ్ కృష్ణ యజుర్వేద. మనం కృష్ణ యజుర్వేద, శుక్ల యజుర్వేద అని చదువుకుంటాం కదా. ఎస్, అందులోని కృష్ణ యజుర్వేదలోని తైత్రేయ శాఖకు చెందింది ఇది. మరి ఇందులో దేని గురించి ఉంటాయి మ్యాథ్స్ కి సంబంధించి అంటే,
ఏ. లెంత్ ఆఫ్ సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ గురించి, అలాగే స్క్వేర్ రూట్స్ గురించి, ముఖ్యంగా స్క్వేర్ రూట్ ఆఫ్ 2 గురించి ఇందులో మెన్షన్ చేశాడు. అలాగే పైథాగరస్ థియరం గురించి కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. పైథాగరస్ థియరం గురించి కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. మరి ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఆన్సర్ లెంత్స్ ఆఫ్ ద సైడ్స్ ఆఫ్ రైట్ యాంగిల్ ట్రయాంగిలే కదా. ఎస్, ఇది చాలా సార్లు అడిగాడండి. ముఖ్యంగా ఇలాంటి క్వశ్చన్స్ టీఎస్పిఎస్సి ఏపీపీఎస్సిలో ఇలా మ్యాథ్స్ని రిలేట్ చేసిన క్వశ్చన్స్ తక్కువ, కానీ ఎస్ఎస్సి సిజిఎల్ అండ్ రైల్వేస్ లాంటి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్లో ఇలాంటి క్వశ్చన్స్ చాలా ఎక్కువగా రిపీట్ అవుతున్నాయి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. The Allahabad pillar inscription is associated with which one of the following? అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ అనగానే మనకి ఎవరు గుర్తుకు రావాలా? ఒక్కోళ్ళు గుర్తుకు రారండి, నలుగురు గుర్తుకొస్తారు. ఎవరెవరు? అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ సముద్రగుప్తుని యొక్క ఇన్స్క్రిప్షన్ దాని దగ్గరనే ఉంది. జహంగీర్ ఇచ్చిన ఇన్స్క్రిప్షన్ దాని మీదనే ఉంది. స్కిమ్స్ ఎడిక్ట్ అని ఉంటుంది దాని మీదనే. క్వీన్స్ ఎడిక్ట్ అని ఉంటుంది దాని మీదనే. అవునా కదా? సో ఇవన్నీ దాని మీదనే ఉంటాయి కాబట్టి ఈ అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇక్కడ ఆప్షన్ చూసుకుంటే మనకు ఆన్సర్ ఏంది? సముద్రగుప్తనే కదా. ఎస్, మరి అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్కి సంబంధించి సముద్రగుప్తుని యొక్క ఇన్స్క్రిప్షన్ని ఆయన కోర్ట్ పోయెట్, ఆ టైంలో ఆయన కోర్టులో ఉన్న పోయెట్ హరిసేన ఇవ్వడం జరిగింది. ప్రయాగ ప్రశస్తి అన్న పేరు మీద హరిసేన ఇవ్వడం జరిగింది. ఏం లేదండి, అందులో హరిసేన సముద్రగుప్తుడు ఏ యుద్ధాలు చేశాడు, ఎక్కడెక్కడ గెలిచాడు, ఎవరిని ఓడిపేసిండు, ఆయనకు సంబంధించిన యుద్ధాలు, వాటి విజయాలకు సంబంధించిన విషయాల మీద సముద్రగుప్తుడు ఇవ్వడం జరిగింది. హరిసేన ఈ ఇన్స్క్రిప్షన్ని ఇవ్వడం జరిగింది. మరి సముద్రగుప్తుడు 8 ఆర్యవర్త కింగ్డమ్స్, అంటే మన హిమాలయాస్కి మరియు వింధ్యా మౌంటైన్స్కి మధ్యలో ఉన్న నార్త్ ఇండియన్ కింగ్డమ్స్ 8ని, అలాగే 5 ప్రత్యాంత కింగ్డమ్స్ 5 బార్డర్ స్టేట్స్ని, మరియు అలాగే ఈ ఛత్తీస్గఢ్ జార్ఖండ్ ఏరియాలో ఉన్న ట్రైబల్ ఏరియాస్ ఆటవిక రాజ్యాలని, మరియు రిపబ్లికన్ స్టేట్స్ని, అలాగే సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ని కూడా ఓడిపేసిండు కదా. ఎస్, మరి అవన్నిటి గురించి కూడా ఇందులో మెన్షన్ చేయడం జరిగింది. అలాగే దీంతో పాటు ఇదే అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ మీద జహంగీర్ యొక్క ఇన్స్క్రిప్షన్, ముఘల్ రాజు ఉన్నాడు కదా జహంగీర్, ఆయన ఇన్స్క్రిప్షన్ అనేది పర్షియన్ భాషలో ఇవ్వడం జరిగింది. అలాగే స్కిమ్స్ ఎడిక్ట్, అంటే ఆ టైంలో ఇచ్చిన స్కిమ్స్ ఎడిక్ట్ ఇది. అలాగే క్వీన్స్ ఎడిక్ట్ ఇది కూడా ఇవ్వడం జరిగింది. ఇలా 4-5 ఒకటే పిల్లర్ మీద 4-5 ఇన్స్క్రిప్షన్స్ ఇవ్వబడి ఉన్నాయి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. ఫస్ట్ స్టేట్మెంట్, ద చైనీస్ పిలిగ్రిమ్ ఫాహిన్ అనొచ్చు, ఫాహియాన్ అనొచ్చు, has attended the 4th Great Buddhist Council held by Kanishka. ఈ స్టేట్మెంట్ కరెక్టా? ఈ స్టేట్మెంట్ 100% తప్పు. ఎందుకు తప్పు మరి తెలుసా? ఎందుకు తప్పు? ఈ స్టేట్మెంట్ 100% తప్పండి. ఎందుకంటే 4th Buddhist Council అనేది, దిస్ 4th Buddhist Council వాజ్ హెల్డ్ ఇన్ కాశ్మీర్, కుందలవన. అవునా కాదా? మరి ఎవరి టైంలో? డ్యూరింగ్ కనిష్కాస్ పీరియడ్. మరి ఆ టైంలో ఫాయినేడ్ ఉన్నాడు. ఆ టైంలో ఉన్నది ఎవరు? కనిష్కుడు పీరియడ్లో దీనికి ప్రెసిడెంట్, వైస్ ప్రెసిడెంట్ ఎవరు? వాసుమిత్ర అండ్ అశ్వఘోష కదా. మరి మన ఆంధ్ర నుంచి కూడా చాలా మంది వెళ్ళారు కదా ఈ 4th బుద్ధిస్ట్ కౌన్సిల్కి. అవునా కదా? ఫాయిన్ లేడు. ఫాయిన్ ఎప్పుడు వచ్చిండు ఇండియాకు? చంద్రగుప్త విక్రమాదిత్య టైంలో. చంద్రగుప్త మౌర్య కాదండి, చంద్రగుప్త విక్రమాదిత్య ఆర్ చంద్రగుప్త 2 ఆర్ చంద్రగుప్త 2 పీరియడ్లోనే ఫాహిన్ ఇండియాకు రావడం జరిగింది. సో ఆటోమేటిక్గా ఈ స్టేట్మెంట్ తప్పు అవుతుంది కదా అప్పుడు. ఎస్, సెకండ్ స్టేట్మెంట్ చూసుకుంటే, ద చైనీస్ పిలిగ్రిమ్ హువాన్సాంగ్ మెట్ హర్ష అండ్ ఫౌండ్ హిమ్ టు బి యాంటగోనిస్టిక్ టు బుద్ధిజం. ఈ స్టేట్మెంట్ కరెక్టా? ఇది కూడా బరాబర్ తప్పు.
ఎందుకు ఎందుకు ఎందుకంటే ఈ హువాన్సాంగ్ అనేటోడు హర్షని కలిసింది, హర్షవర్ధన్ ఆఫ్ తానేశ్వర్ని కలిసిన విషయం కరెక్టే. బట్ హర్ష వాజ్ నెవర్ యాంటగనిస్టిక్ టు బుద్ధిజం. ఈయన ఎప్పుడూ బుద్ధిజంని వ్యతిరేకించా లేదు. ఏ టైంలో కూడా హువాన్సాంగ్ కలిసినప్పుడు కానివ్వండి, ఈయన రాక ముందు కానివ్వండి, ఈయన వచ్చి వెళ్ళిపోయిన తర్వాత కానివ్వండి, ఎప్పుడు కూడా హర్షవర్ధన్ ఆఫ్ తానేశ్వర్ బుద్ధిజంని వ్యతిరేకించినట్టుగా ఎక్కడా లేదు. సో ఈ రెండు స్టేట్మెంట్స్ తప్పే. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ అంటే ఏమంటారు? నైదర్ 1 nor 2, బోత్ ఆఫ్ దెమ్ ఆర్ రాంగ్ అండి. ఓకే, కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మృచ్కతిక ఆర్ మృచ్కతిక an ancient Indian book written by శూద్రక deals with. మృచ్కతిక అనేది శూద్రక రాసిండని చెప్పి మనకు అందరికీ తెలుసు. మరి అందులో ఆయన దేని గురించి రాసిండు అని చెప్పి క్వశ్చన్ అడుగుతున్నాడు. చూసిరా క్వశ్చన్ డీటెయిల్గా ఇస్తున్నారు. అప్పుడప్పుడు మనం ఏమనుకుంటాం, ప్రతిసారి ఆ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చేస్తుండు, ఏ బుక్ ఓళ్ళు రాసిర్రు ఆడి వరకు చూసుకుంటే చాలనుకుంటాం. కానీ ఒక్కొక్కసారి ఎగ్జామ్లో ఇట్లా క్వశ్చన్ డీటెయిల్గా వస్తుంది. ఓకే, బౌన్సర్లు వస్తున్నాయి కదా ఎగ్జామ్ల మధ్య. మొన్న టీజీపీఎస్సీ ఎగ్జామ్లో కూడా బౌన్సర్లు వచ్చినాయి కదా. ఎస్, గ్రూప్ 1లో. ఇప్పుడు మీరు ఇది రాబోయే డిఏఓ ఎగ్జామ్లోను లేకపోతే ఏపీ వాళ్ళ గ్రూప్ 2 మెయిన్స్లోను ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, ఆప్షన్ ఏ, ద లవ్ అఫేర్ ఆఫ్ రిచ్ మర్చెంట్ విత్ ద డాటర్ ఆఫ్ ఎ కార్టిజన్. ఆప్షన్ బి, ద విక్టరీ ఆఫ్ చంద్రగుప్త II ఓవర్ ద సాకా సాత్రపాస్ ఆఫ్ వెస్టర్న్ ఇండియా. ఆప్షన్ సి, ద మిలిటరీ ఎక్స్పిడిషన్స్ అండ్ ఎక్స్ప్లాయిట్స్ ఆఫ్ సముద్రగుప్త. ఆప్షన్ డి, ద లవ్ అఫేర్ బిట్వీన్ ఏ గుప్తా కింగ్ అండ్ ఏ ప్రిన్సెస్ ఆఫ్ కామరూప. కామరూప అంటే అస్సాం అర్ధిక్ అండి. ఓకే, సో మరి ఇందులో ఏది కరెక్ట్ అని చెప్పి అడుగుతున్నాడు. మరి ఏది కరెక్ట్? ఫస్ట్ స్టేట్మెంటే కదా. ఎందుకు? మృచ్కతికలో ఏం ఇన్ఫర్మేషన్ ఉంటుంది? దిస్ మృచ్కతిక గివ్స్ ఇన్ఫో ఆఫ్ చారుదత్త, ఏ యంగ్ బ్రాహ్మిన్ ఫాలింగ్ ఇన్ లవ్ విత్ వసంతసేన, ఏ రిచ్ కోటిజన్. అంటే తెలుగు మీడియం వాళ్ళకు మృచ్కతికలో చారుదత్త అనే ఒక యంగ్ బ్రాహ్మణుడు, లేత వయసులో ఉన్న బ్రాహ్మణుడు వసంతసేన అనే ఒక ప్రాస్టిట్యూట్ని ప్రేమించాడు అని చెప్పి మృచ్కతికలో ఉంటుంది. రిచ్ కార్టిజన్ అంటే ఏం లేదండి, ప్రాస్టిట్యూట్ అనే అర్థము. కాకపోతే రిచ్ అని ఎందుకు అంటాడంటే ప్రాస్టిట్యూట్లో కూడా మంచి క్లయింట్స్ ఉండే ప్రాస్టిట్యూట్లు ఉంటారు కదా, వెల్తీ ప్రాస్టిట్యూట్స్ ఉంటారు కదా, అందుకే రిచ్ కార్టిజన్ అన్నాడు, కోటిజన్ అని చెప్పి అన్నాడు. వసంతసేన ఇస్ ఏ బేసికలీ ఏ ప్రాస్టిట్యూట్ ఆఫ్ దట్ పీరియడ్. ఓకే, రైట్. మరి ఆన్సర్ ఏమవుతుంది? దిస్ ఇస్ ఏ లవ్ అఫేర్ ఆఫ్ ఏ రిచ్ No. Yes, with the daughter of a. Yes, ఇదే కరెక్ట్ అండి. 3 ఏది కరెక్ట్ కాదు, కొంచెం ఇక్కడ తేడా ఉన్న. డాటర్ ఆఫ్ ఏ కార్టిజన్ కాదు, ఇది డాటర్ ఆఫ్ ఏ కార్టిజన్ కాదు, బట్ ఇదే కరెక్ట్ స్టేట్మెంట్ అవుతుంది. ఓకే, ద లవ్ అఫేర్ ఆఫ్ ఏ రిచ్ మర్చెంట్. ఎస్, బ్రాహ్మణ్స్ కాన్ ఆల్సో బి రిచ్ మర్చెంట్స్. బ్రాహ్మణ్స్ రిచ్ మర్చెంట్స్ కాకూడదని ఎక్కడ లేదు కదా. ఎస్, సో ఇది కూడా కరెక్ట్. ఆప్షన్ ఏనే కరెక్ట్ అండి. ఇందులో ఎక్కడ కూడా మిలిటరీ ఎక్స్పెడిషన్స్ గురించి ఉండదు, లవ్ అఫేర్ గురించి ఉంటుంది, బట్ అది గుప్తా కింగ్ గురించి సంబంధించింది కాదు. సో ఇది తప్పుడు స్టేట్మెంట్, ఇవన్నీ తప్పుడు స్టేట్మెంట్. సో కంపారిటివ్లీ ఆప్షన్ ఏనే కరెక్ట్ అవుతుంది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఫ్రమ్ ద 3rd century AD, when the Hun invasions ended the Roman Empire, the Indian merchants relied more and more on the option A, African trade, option B, West European trade, option C, Southeast Asian trade, option D, Middle Eastern trade. ఏం లేదు, 3rd century ADలో రోమన్ ఎంపైర్, అప్పుడు 3rd century AD వరకు రోమన్ ఎంపైర్ అనేది ఒక పెద్ద ఎంపైర్ ఉంటుండే, విచ్ వాజ్ స్ప్రెడ్ అక్రాస్ యూరప్, ఆఫ్రికా అండ్ ఏషియా. యూరప్లో, ఆఫ్రికాలో, అలాగే ఏషియాలో. ఏషియా అంటే మొత్తం ఏషియా కాదు, ఏషియాలోని సెంట్రల్ ఏషియాలో ఈ రోమన్ ఎంపైర్ అనేది స్ప్రెడ్ అయి ఉంటుండే. మరి అది 3rd century ADలో ఈ రోమన్ ఎంపైర్ హ్యాస్ కమ్ టు అన్ ఎండ్. వై? బికాస్ ఆఫ్ హన్స్ ఇన్వేషన్. హన్స్ ఆర్ హున్స్ ఇన్వేషన్స్, రైట్. మరి జనరల్గా ఏమవుతుంది, ఇక్కడ ఏమడిగిండు, ఇండియన్ మర్చెంట్స్ అప్పటి వరకు రోమన్ ఎంపైర్తో ట్రేడ్ చేసిన వాళ్ళు ఈ 3rd century ADలో రోమన్ ఎంపైర్ పడిపోగానే ఎవరితో ట్రేడ్ చేసిన అడుగుతున్నారు, రైట్? అవునా కదా? సో జనరల్గా ఒక ఎంపైర్ పడిపోగానే కొత్త వాళ్ళు వచ్చారు అనుకోండి రాజ్యంలోకి,
కొన్ని సంవత్సరాల పాటు ట్రేడ్ అనేది టర్బ్యులెంట్గా ఉంటుంది, అంటే కిందికి మీదికి అవుతూ ఉంటుంది. ఒదుగుడు దిగుడులు అంటాం కదా మనం తెలుగులో, ఎస్ అది అవుతూ ఉంటుంది. ఎందుకు? పాలసీస్ వేరే వేరు ఉంటాయి. ఇక్కడ అప్పుడే యుద్ధం గెలిచి వచ్చి ఉంటాడు, యుద్ధంలో గెలిచినా కూడా ఖర్చులు అయి ఉంటాయి కదా, అవన్నీ చూసుకోవాలా. సామ్రాజ్యాన్ని, అడ్మినిస్ట్రేషన్ని దానికి సపరేట్ ప్రావిన్సెస్ని డివైడ్ చేసుకోవాలా. ఇవన్నీ పనులు ఉంటాయి, ట్యాక్సులు చేంజ్ అవుతాయి, ఇట్లా అన్ని పనులు ఉంటాయి కదా. అందువల్ల కొన్ని రోజులు ఏ సామ్రాజ్యం వచ్చినా కూడా కొత్తగా ఏదైనా ఎంపైర్ ఎస్టాబ్లిష్ అవుతే ఈ ట్రేడ్ మీద ఎఫెక్ట్ పడడం అనేది కామన్ అండి. ఓకే, ఎందుకంటే రూల్స్ చేంజ్ అవుతాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ టీడీపీ నుంచి వైసీపీ నుంచి టీడీపీ, ఏపీలా రూల్స్ చేంజ్ అయినాయా లేవా? కొత్త గవర్నమెంట్ రాగానే మన అటు సేమ్ ఉంచుతురా? లేదు కదా. ఎస్, ఇది కూడా అలాంటిదే. ఓకే, సో మరి హున్స్ ఇన్వేషన్ తర్వాత వాళ్ళు బేసిక్గా ట్రైబ్స్ కదా, వాళ్ళు పెద్ద సామ్రాజ్యాన్ని రోమన్స్ నడిపినట్టు నడపలేకపోయారు. అందువల్ల ఇండియన్ మెర్చెంట్స్ హ్యాస్ స్టాప్డ్ ట్రేడింగ్ విత్ రోమన్ ఎంపైర్, అంటే ఆ ఏరియాస్తో. అదొక రీజను. అలాగే ఇంకొక రీజన్ ఏంటంటే ఈ థర్డ్ సెంచరీ ఏడీకి వచ్చేసరికి మన రోమన్ ఎంపైర్, రోమన్ సామ్రాజ్యంలో ఉన్న ఆ ఏరియా పీపుల్ దే హ్యావ్ లెర్న్ ద ఆర్ట్ ఆఫ్ రియరింగ్ సిల్క్ వామ్స్. మనము ముఖ్యంగా ఇండియా నుంచి రోమన్ ఎంపైర్కి ముఖ్యంగా ట్రేడ్ చేసిన ఐటమ్స్ ఏంటి, ఎక్స్పోర్ట్ చేసినాయి? ఒకటేమో స్పైసెస్, ఇంకొకటేమో సిల్క్ క్లాత్ కదా. ఎస్, మరి అక్కడున్న వాళ్ళే ఈ సిల్క్ వామ్ని రియరింగ్ ఎట్లా చేస్తారో తెలుసుకుంటే ఇక్కడ నుంచి సిల్క్ ఇంతకు ముందు పంపించినంతగా పంపించే అవసరం ఉంటుందా? ఉండదు కదా. అటు సిల్క్ పంపించాల్సిన అవసరం రాలే, ఇటేమో రోమన్ ఎంపైర్ వాడిపోయి ఇష్యూస్ వచ్చినాయి. సో అందువల్ల రోమన్ ఎంపైర్ తోని ట్రేడ్ అనేది డిక్లైన్ అయింది. మరి అప్పటిదాకా బాగా సంపాదించిన వాళ్ళు, అవునా కదా, మౌర్యన్ ఎంపైర్ పడిపోయి శాతవాహనాసు, చోలాసు, కిందాలు ఉన్న టైంలో బాగా సంపాదించారు కదా మర్చెంట్స్. ఆ టైంలోనే మెర్సెంటలైజంకి స్వర్ణయుగం అంటాం కదా ట్రేడ్కి, ఆ పీరియడ్ని. మరి అంత సంపాదించిన వాళ్ళు రోమన్ ఎంపైర్ ద్వారా ఒక్కసారి డబ్బు అలవాటు అయిపోయిన తర్వాత ఆ ఎంపైర్ పడిపోగానే అరే ఇంకో ఛాన్స్ లేదని చెప్పి ఇవ్వకుంటారా? లేదు కదా, ఎక్స్ప్లోర్ చేస్తారు, ఇంకేడ ఛాయిస్ ఉందని. అట్లా ఎక్స్ప్లోర్ చేస్తుంటే మన ఇండియన్ మర్చెంట్స్కి సౌత్ ఏషియన్ ట్రేడ్ అండ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ ట్రేడ్ అనేది చాలా ప్రాఫిటబుల్గా కనిపించింది. ముఖ్యంగా ఇటు శ్రీలంక, అటు జావా, ఇండోనేషియా, మయన్మార్ ఆ ఏరియాస్కి పంపించడం అనేది చాలా ట్రేడ్లో చాలా ప్రాఫిట్స్ కనిపించాయి. అందువల్లనే అక్కడికి పంపించడం జరిగింది. సో ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. సో ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ రోమన్ ఎంపైర్ there was no trade with Rome, so the merchants still wanted to earn, so they searched for other markets, and the falling of Roman Empire has compelled the Indian merchants to look after the markets in the eastern part of the world, where they found the Southeast Asian trade. Okay, right. Now coming on to the next question. Which one of the following ports handled the North Indian trade during the Guptan period? Gupta's period లో ఇది ఇండియా మ్యాప్ అవుతే ఫర్ ఎగ్జాంపుల్, ఓకే ఇంత గలీజ్గా దించద్దు కానీ, ఇది ఇండియా మ్యాప్ అనుకోండి. నార్త్ ఇండియా గుప్తాస్ అంతా ఈ ఏరియా వరకే కదా. ఎస్, మరి ట్రేడ్ చేయాలంటే సీ పోర్ట్ ద్వారానే కదా. ఒకటి ఈ రూటు ఇంతే కదా. రైట్, మరి ఇగో నార్త్ ఇండియాలో ఉన్నప్పుడు ఈడిదాకా అవుతే తీసుకొచ్చి పంపలేడు, అవునా కదా. ముఖ్యంగా గుప్తా పీరియడ్లో ట్రేడ్ ఎవరితో చేసారు? సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. అప్పుడు అది ఈడికి రావాలా. మరి నార్త్ ఇండియాలో ట్రేడ్ ఎక్కడికి ఈజీ? ఇక్కడికి వెళ్ళి పంపడమే ఈజీ కదా. సో ఇక్కడికి వెళ్ళే పంపిరు. మరి ఆ ఏరియాలో బెంగాల్లో ఉన్న ట్రేడ్ ఏంది? పోర్ట్ ఏంది? తామ్రలిప్తి పోర్ట్ ఆఫ్ బెంగాల్. దాని ద్వారా పంపడం జరిగింది. అటు రోమన్ సామ్రాజ్యంతో ట్రేడ్ ఆగిపోయినా కూడా గుప్త సామ్రాజ్యం టైంలో స్టిల్ ఇంటర్నేషనల్ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అనేది చాలా బాగా జరిగింది. అంటే శాతవాహనస్తోను ఆ పీరియడ్తో కంపేర్ చేస్తే తగ్గినా కూడా పర్వాలేదు, బాగానే జరిగింది. మరి ఇంటర్నల్ ట్రేడ్ అయితే ఎట్లా చేస్తారు? రివర్ ద్వారానే కదా. ఎట్లా? గంగా నది ద్వారా, నర్మదా నది ద్వారా ఆ రూటు ల్యాండ్ రూట్స్, బఫెలో, బుల్లకాట్స్ తోని ఆ రూట్లో చేసుకున్నారు. మరి ఇంటర్నేషనల్ ట్రేడ్ నుంచి ఏమో సౌత్ అంటే శ్రీలంకకు,
అటు సౌత్ ఈస్ట్ ఏషియా, ఇందాక చెప్పినట్టు జావా, బాలి, మలేషియా, అలాగే అప్పుడు మలయ ద్వీపం అనేవాళ్ళు కదా, ఎస్ అక్కడికి, అలాగే మయన్మార్కి పంపించేవాళ్ళు కదా. ఎస్, మరి అది ఎలా పంపించారంటే ఈ తామ్రలిప్తి పోర్ట్ ద్వారానే పంపించడం జరిగింది. ఒకసారి క్వశ్చన్, ఈ తామ్రలిప్తి పోర్ట్ అనేది ఏ రివర్ కి దగ్గరలో ఉంది అని చెప్పి అడిగిండు. జనరల్ గా మనం ఏమనుకుంటాము, పోర్ట్ అనేది సముద్రం ఒడ్డునే ఉంటది కదా అని చెప్పి 3 ఆప్షన్లు ఇచ్చేసి ఫోర్త్ నన్ ఆఫ్ ది ఎబో అనగానే అందరూ నన్ ఆఫ్ ది ఎబో పెట్టచ్చారు. ఇది తప్పైంది. ఓకే, సో మరి ఆన్సర్ ఏంటి అంటే రూప్ నారాయణ్ రివర్ కి దగ్గరలో ఈ తామ్రలిప్తి పోర్ట్ అనేది ఉండడం జరుగుతుంది. ఇక మిగిలిన ఆన్సర్ ఇది. మరి మిగిలిన ఆప్షన్స్ కూడా మనకి ఇంపార్టెంటే కదా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలా. ప్రతిసారి తామ్రలిప్తి మీదే క్వశ్చన్ రాదు కదా. ఎస్, మరి బ్రోచ్ అనండి, బరూచ్ అనండి, బరుకచ్చా అనండి, ఏదైనా ఒకటే. ఇదేమో వెస్టర్న్ గుప్త సామ్రాజ్యం టైంలో వెస్టర్న్ కంట్రీస్కి ఇంకెక్కడైనా మిగిలి ఉంటే రోమన్ ఎంపైర్ ద్వారా కాకుండా బయట ఉన్న దగ్గరికి ఎక్కడికైనా పంపాలనుకుంటే ఈ బ్రోచ్ నుంచి పంపేవాళ్ళు, బ్రోచ్ నుంచి పంపేవారు. ఈ కలియాల్ అనేది మహారాష్ట్రలో ఉండే పోర్టు. క్యాంబే అంటే ఏంటి, మనము క్యాంబే పోర్ట్ అని అంటాము, లేకపోతే జాగ్రఫీలో గల్ఫ్ ఆఫ్ కంబాత్ అని చెప్పి అవుతారు కదా. ఒకప్పుడు క్యాంబేనే, ఇప్పుడు కంబాత్ అయింది. మరి ఇది గుజరాత్ కి దగ్గరలో ఉంటుంది. ఓకే, రైట్. అంటే ఈ ఏరియాస్ నుంచి కూడా చేసేవాళ్ళు ట్రేడ్, బట్ ముఖ్యంగా వెస్టర్న్ కంట్రీస్ కి బ్రోచ్ ఆర్ బరుకచ్చ ద్వారానే వెళ్ళేవి. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ ఫర్ టుడే, that is the silver coins issued by the Guptas were called. సిల్వర్, ముఖ్యంగా గుప్తాస్ టైంలో బాగా గోల్డ్ కాయిన్స్ ఇచ్చిన విషయం మనకు అందరికీ తెలిసిందే, అవునా కదా. అంటే కంపారిటివ్లీ ఇండో గ్రీక్స్ ఆర్ కుషాన్స్ టైంలో గోల్డ్ కాయిన్స్ ఇచ్చిర్రు, బట్ గుప్తులను ఇవ్వలేదు. కాకపోతే కుషాన్స్ టైంలో ఇచ్చిన గోల్డ్ కాయిన్స్ లో గోల్డే ఉంటుండే మొత్తం. ఇక్కడికి వచ్చేసరికి కొంచెం అలాయి మిక్స్ కూడా జరిగింది, బట్ స్టిల్ Guptas are the rulers who issued gold coins in larger number. ఓకే, సో మరి ఇది అందరికీ తెలుస్తుంది కాబట్టి క్వశ్చన్ దాని గురించి ఇవ్వకుండా సిల్వర్ కాయిన్స్ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఇది టీఎస్పీఎస్సీలో అడిగిన క్వశ్చన్ అండి, మెన్షన్ చేయడం మర్చిపోయాము. సో ఆన్సర్ చూస్తే ఏమవుతుంది మరి దీనికి ఆప్షన్స్ చూడండి. రూపక, కర్షపన, దినారా, పన. ఇక దినారా అంటే మనకు అందరికీ తెలుసు, దినారా అంటే గోల్డ్ కాయిన్సే కదా, దినారా ఆర్ దినార్స్ అంటాము. ఎస్, మరి ఇవి గోల్డ్ కాయిన్స్. మరి సిల్వర్ కాయిన్స్ ఏంటి, రూపక ఆర్ సిల్వర్ కాయిన్స్. బేసిక్గా ఆ టైమ్స్లో ఇష్యూ చేసిన సిల్వర్ కాయిన్స్, దాని వెయిట్ మీద కూడా క్వశ్చన్స్ అడిగిండు అప్పుడప్పుడు. కొన్ని ఎగ్జామ్స్లో 30 to 33 grams అని ఇచ్చిండు, కొన్ని ఎగ్జామ్స్లో 30 to 36 grams అని ఇచ్చిండు. ఇవి రెండు కరెక్టే. సో ఇవి రెండు ఒకసారి చూసుకోండి. సో 30 నుంచి 36 మధ్యలో ఉంటే అది పెట్టేయచ్చు మీరు. ఓకే, కరెక్ట్. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. సి దినారా అనేది గోల్డ్ కాయిన్స్ మనం చూసుకున్నదే. ఇక కర్షపన గురించి మీరు మౌరియన్ పీరియడ్లో, మౌరియన్స్ కన్నా ముందు కూడా కొంచెం చదువుకుంటారు కదా. బేసికలీ ఇవి కర్షపన అనేది ఆ టైంలో ఇచ్చిన కాయిన్స్. ఈ కాయిన్స్ మీద ఏమి రాసి ఉండదు, జస్ట్ కాయిన్ ఉంటుంది, ఏమీ రాసి ఉండదు. వాటిని కర్షపనాస్ అంటారు. వీటి గురించి పాణిని ఉన్నాడు కదా, యాన్షియంట్ గ్రామేరియన్, ఆయన పుస్తకమైన అష్టాధ్యాయిలో మెన్షన్ చేయడం జరిగింది. ఇది ఇంపార్టెంట్ అండి. కర్షపన గురించి పాణిని ఆయన అష్టాధ్యాయిలో మెన్షన్ చేయడం జరిగింది అనేది ఇంపార్టెంట్ పాయింట్. ఓకే, మరిగా ఈ పన ఇది మౌరియన్ పీరియడ్లో సిల్వర్ కాయిన్ కదా. ఎస్, మనకు కాయిన్స్ మీద ముఖ్యంగా యూపీఎస్సీలో విపరీతంగా వస్తుండే క్వశ్చన్స్ ఈ మధ్య కొంచెం ఆగినాయి. మళ్ళీ టీఎస్పీఎస్సీలోను ఏపీఎస్సీలోను అక్కడక్కడ అడుగుతున్నాడు. సో ఒకసారి చూసుకోండి. మీరు నితిన్ సింఘానియా ఆ బుక్ చూసినట్టయితే కాయిన్స్కి సంబంధించి ఒక సపరేట్ చాప్టర్ ఉంటుంది, ఇంపార్టెంట్ కాబట్టి ఆ బుక్లో అంత సపరేట్ చాప్టర్ ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ నోన్ ఫర్ హిస్ వర్క్ ఆన్ మెడిసిన్ డ్యూరింగ్ ద గుప్తా పీరియడ్. ఇందులో ఉన్న వాళ్ళలో మీకు మెడికల్ ఫీల్డ్కి రిలేటెడ్ ఎవరు, సుశ్రుతనే కదా. శూద్రక పుస్తకాలు రాసిండు, ఇందాక చదువుకున్నాం కదా, క్లాస్లో వచ్చింది ఆల్రెడీ శూద్రక అని. దేని మీద వచ్చింది, ఏ బుక్ రాసిండని వచ్చింది, నాకు ఆప్షన్స్లో తెలియజేయండి. మీరు క్లాస్ ఎంత బాగా వింటున్నారో నాకు అర్థమవుతుంది. ఓకే, రైట్. సుశ్రుత
దిస్ సుశ్రుత ఈజ్ నోన్ ఫర్ వర్క్ ఆన్ మెడిసిన్ డ్యూరింగ్ గుప్తాస్ పీరియడ్. ఎందుకు? సుశ్రుత ఏం రాసిండు? సాంస్క్రిట్ బుక్ ఏం రాసిండు? సుశ్రుత సంహిత కదా. సుశ్రుత సంహిత. మరి సుశ్రుత సంహిత దేని గురించి చెప్తుంది? దిస్ డీల్స్ అబౌట్ సర్జరీ. ఇందులో సర్జరీస్ ఎలా చేయాలి, ఆ టైంలో ఎలా చేశారు, దానికి సంబంధించిన విషయాలు ఉంటాయి. ముఖ్యంగా ప్లాస్టిక్ సర్జరీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అప్పుడప్పుడు మన నరేంద్ర మోడీ గారు కోట్ చేస్తూ ఉంటారు కదా, ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా, వేదాస్ టైంలోనే ఇండియాలో ప్లాస్టిక్ సర్జరీ జరిగింది అని. ఈ సుశ్రుత సంహితాన్ని దృష్టిలో ఉంచుకొని ఆయన మెన్షన్ చేస్తూ ఉంటాడు ఆయన ఎలక్టోరల్ స్పీచెస్లో. ఓకే, సరే ఇది ఎలక్టోరల్ స్పీచెస్లో కాదు, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వాళ్ళ మీటింగ్లో దీని గురించి మాట్లాడాడు నరేంద్ర మోడీ గారు. ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మన డాక్టర్స్ ఉంటారు కదా, ఎస్, వాళ్ళకి సంబంధించిన ఆర్గనైజేషన్ అది. దానికి సంబంధించిన మీటింగ్లో ఆయన సుశ్రుత సంహిత ప్లాస్టిక్ సర్జరీ గురించి మాట్లాడడం జరిగింది. దిస్ సుశ్రుత ఈస్ కన్సిడర్డ్ యాజ్ ద ఫస్ట్ సర్జన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఫస్ట్ సర్జన్ ఆఫ్ ఇండియా. అండ్ సుశ్రుత సంహిత ఇస్ వన్ అమంగ్ ద 3 మేజర్ టెక్స్ట్ ఆఫ్ ఆయుర్వేద. ఆయుర్వేదకు సంబంధించిన 3 ఫౌండేషనల్ టెక్స్ట్ ఉన్నాయి, అందులో ఈ సుశ్రుత సంహిత ఒకటి. మరి ఇంకా రెండు ఏంటి అంటే, ఒకటేమో చరక సంహిత, రెండోది సుశ్రుత సంహిత, మూడోది అష్టాంగ హృదయ. హృదయ బై వాగ్భట. ఇందులో హార్ట్కి సంబంధించిన విషయాల మీద ఉంటాయి. ఓకే, సో ఈ 3 ఆయుర్వేదాకు సంబంధించిన బేసిక్ టెక్స్ట్ అండి. దీని మీద నుంచి ఆయుర్వేద అనేది రూపుదిద్దుకోవడం జరిగింది. మన ఇండియన్ ఫార్మ్ ఆఫ్ మెడిసిన్ కదా, ఎస్. అలాగే గుప్తాస్ పీరియడ్ అన్నాడు మెడిసిన్ గురించి మాట్లాడుకున్నప్పుడు. మరి గుప్తాస్ పీరియడ్, దిస్ ఈస్ కన్సిడర్డ్ యాజ్ ఎ గోల్డెన్ ఎరా ఆఫ్ యాన్షియంట్ ఇండియా చరిత్రలోనే ఇది ఒక స్వర్ణయుగం అని చెప్పి కొన్ని రంగాల్లో పిలుస్తారు. అవి ఏ రంగాలంటే ఆర్ట్, లిటరేచర్, ఆస్ట్రోనమీ అండ్ మెడిసిన్. ఓకే, మెడికల్ ఫీల్డ్. అందుకే ఇక్కడ ఈ పాయింట్ నేను చెప్పడం జరిగింది. ఓకే, రైట్. సో ఆన్సర్ మీకు తెలిసింది కదా, ఆన్సర్ ఇస్ డి, సుశ్రుత. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద ఫాలోయింగ్. చూసుకోండి, అన్నిటికన్నా ఈజీ ఏంది అందులో? అన్ని ఈజీయే, అన్నిటికన్నా ఈజీ ఇందాకే మాట్లాడుకున్నాం కాబట్టి చరక సంహిత ఆటోమేటిక్గా మెడిసిన్ అవుతాడు కదా, ఎస్. మరి ఇక విశాఖ దత్త, ఈయన డ్రామాస్, దేవి చంద్రగుప్తం డ్రామాస్ ఇవన్నిట్లు ఉన్నాడు కదా, ఎస్, విశాఖ దత్త. ఇక వరాహమీర అనగానే ఏం గుర్తుకొస్తుంది? పంచసిద్ధాంతిక కదా, పంచసిద్ధాంతిక, ఎస్. మరి వరాహమీర పంచసిద్ధాంతిక ఆస్ట్రోనమీ గురించి చెప్పిండు కదా, పంచసిద్ధాంతికలో 5 సిద్ధాంతాలు ఆస్ట్రోనమీ గురించే మాట్లాడింది కదా, అందులో ఉండే 5 చాప్టర్స్. ఎస్, ఇక బ్రహ్మగుప్త మ్యాథమెటిక్స్. ఓకే, మరి బ్రహ్మగుప్త ఓన్లీ మ్యాథ్స్ గురించి మాత్రమే మాట్లాడిండా? లేదు కదా, ఈయన మ్యాథ్స్ గురించి మాత్రమే కాకుండా ఆస్ట్రోనమీ, లా ఆఫ్ గ్రావిటేషన్ గురించి కూడా మాట్లాడాడు. అందుకే ఇండియన్ న్యూటన్ అని చెప్పి అంటాము. మరి వరాహమిహిర పంచసిద్ధాంత మాత్రమే రాసిండా? లేదు, ఈయనది ఇంకొక ఫేమస్ బుక్ ఉంటుంది, ఎన్సైక్లోపీడియా ఆఫ్ ఇండియన్ సైన్సెస్ అని చెప్పి అంటాం. ఏంటది? బృహత్ సంహిత. ఓకే, సో మరి ఇప్పుడు ఇది ఆన్సర్ ఏమవుతుంది? టూ 2314. Okay, 2314 is the correct answer. Right. Now coming on to the next question for today. Read the following statements. Harisena was the famous poet of Samudragupta's court. ఇది కరెక్టా అండి? ఇది కరెక్టా? హరిసేన సముద్రగుప్త కోర్టులో ఫేమస్ పోయటా అని చెప్పి అడుగుతున్నాడు. మరి ఇది కరెక్ట్ స్టేట్మెంటేనా? ఎస్, అది కరెక్ట్ స్టేట్మెంటే. హరిసేన ఇందాకే మాట్లాడుకున్నాం కదా, అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఇచ్చాడు అని చెప్పి. ఆయన కోర్టు పోయటు మరియు సముద్రగుప్త యొక్క మినిస్టర్ ఈయన. ఓకే, సాంస్క్రిట్ లాంగ్వేజ్ లో అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ ఇచ్చిండు. దాన్నే మనం ప్రయాగ ప్రశస్తి అన్న పేరు మీద పిలుస్తా ఉంటాము. ఓకే, సో
దిస్ స్టేట్మెంట్ ఈస్ కరెక్ట్. హీ కంపోజ్ ద ఎపిక్ దేవి చంద్రగుప్తం అంట. ఇది కరెక్టా? ఖచ్చితంగా కాదు. ఎందుకు? దేవి చంద్రగుప్తంని ఎవరు కంపోజ్ చేసిరు? ఇందాకే మాట్లాడుకున్నాం కదా, విశాఖ దత్త. విశాఖ దత్త. ఇది తప్పుడు స్టేట్మెంట్. హీ వాజ్ ఆల్సో ద ఆథర్ ఆఫ్ ప్రయాగ ప్రశస్తి. ఇందాక ఇక్కడ చెప్పేశాను కదా. ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంట్. సో ఆన్సర్ ఏంటి మరి? సెకండ్ స్టేట్మెంట్ తప్పు. సో ఆప్షన్ 1 అండ్ ఆప్షన్ 3 ఆర్ కరెక్ట్. ఇవి రెండు తెలియకపోయినా ఎగ్జామ్లో దేవి చంద్రగుప్తం విశాఖ దత్తుడు రాసిండని ఏదైతే అందరికీ తెలుస్తుంది కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఎక్కడైతే లేదో దాన్ని పెట్టుకుంటే సరిపోతుంది. అవునా కదా? సో సరే, సెకండ్ స్టేట్మెంట్ తప్పు కాబట్టి సెకండ్ స్టేట్మెంట్ ఉన్న ఎలిమినేట్ చేసుకున్న సగం ఆన్సర్ వచ్చేస్తుంది మనకు. ఇగో ఈ రెండుట్లో ఏదో ఒకటి. సో 50% కదా. సో ఆన్సర్ ఏంటి? ఆప్షన్ డి ఈస్ కరెక్ట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, దట్ ఈస్ మ్యాచ్ ద ఫాలోయింగ్. కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయండి, అవి కూడా మనం ఇప్పుడు చేద్దాం. ఓకే, ఇది ఏంటంటే సముద్రగుప్త ఆయన టైంలో కొన్ని రాజ్యాలను ఓడిపేశాడని చెప్పాను కదా ఇందాక. ఎస్, ఆ రాజ్యాలలో సౌత్ ఇండియన్ కింగ్డమ్స్ కూడా ఉన్నాయి. మరి ఆ టైంలో ఉన్న ప్రముఖ సౌత్ ఇండియన్ కింగ్స్ ఎవరు, వాళ్ళ రాజ్యం పేరు. దీన్ని మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయమని అడుగుతున్నాడు. ఇది ఎస్ఎస్సి సిజిఎల్లో అడిగారు 2018లో. మరి అందుకే ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం చూసుకున్నట్టయితే సముద్రగుప్తునికి సంబంధించి ఆయన ఎన్ని రాజ్యాలను ఓడిపేసిండు అని ఎక్కడ మెన్షన్ చేయబడింది? అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్ లోనే కదా. సముద్రగుప్తుని యొక్క అలహాబాద్ ఇన్స్క్రిప్షన్ లోనే కదా. మరి దాన్ని ఎవరిచ్చారు? హరిసేన అని ఇందాక చెప్పాను. మరి అందులో మనము డీటెయిల్డ్ గా మాట్లాడుకుంటే మొత్తంగా ఎన్ని రాజ్యాలను ఓడిపేశాడో తెలుసా సముద్రగుప్తుడు? రేపు రోజున దాని మీద కూడా క్వశ్చన్స్ రావచ్చు. సముద్రగుప్తుడు ఆర్యవర్తనం అంటే హిమాలయాస్ నుంచి వింధ్యాస్ మధ్యలో ఉండే ఆర్యవర్తన ప్రాంతాల్లో 8 కింగ్డమ్స్ ని ఓడిపేసి దాన్ని ఆక్రమించుకోవడం జరిగింది. ఓకే, అలాగే 5 బార్డర్ స్టేట్స్ అంటే ఈ ఆర్యవర్తనానికి అటు ఇటుగా ఉన్న బెంగాలు, అస్సాము, కాశ్మీరు అలాంటి ఏరియాలు, అలాగే నేపాల్, ఇలాంటి 5 బార్డర్ స్టేట్స్ ని ఓడిపేసి ఆక్రమించుకోవడం జరిగింది. అలాగే 18 ఆటవిక రాజ్యాస్ ఇన్ వింధ్యన్ మౌంటైన్స్ లో ఉన్న 18 ఆటవిక రాజ్యాలని ఈయన ఆక్రమించుకోవడం జరిగింది. అలాగే రిపబ్లికన్ స్టేట్స్ ఉంటుండే కదా. 9 రిపబ్లికన్ స్టేట్స్ ని కూడా ఈయన ఆక్రమించుకోవడం జరిగింది. మరి ఇవి మాత్రమే కాకుండా మరి సౌతర్న్ పార్ట్ ఆఫ్ ఇండియాని కూడా ఈయన ఆక్రమించాడు కదా. మరి 12 దక్షిణాపద కింగ్డమ్స్ ని ఈయన ఆక్రమించుకోవడం జరిగింది. 12ని. ఆ 12లో ఒక 6-7 ఫేమస్ ఉంటారు. అవిటికి గుర్తుపెట్టుకుంటే మీకు సరిపోతుంది. ఓకే, సో మనం ఇప్పుడు వాటి గురించే మాట్లాడుకుందాం. ఓకే, ఫస్ట్ అందులో ఫేమస్ ఎవరు? అందరికన్నా ఫేమస్ అంటే ఎక్కువ సార్లు ఎగ్జామ్లో వాళ్ళ గురించి మెన్షన్ చేయబడ్డ వాళ్ళు. ఫస్ట్ మహేంద్ర, హూ వాజ్ ద కింగ్ ఆఫ్ కోసల ఆర్ ఒరిస్సా రీజియన్. సెకండ్, ఇది మన టీఎస్పీఎస్సీ ఏపీఎస్సీ వాళ్ళకి ఇవి ఇంపార్టెంట్ అండి, అందుకే ఈ పేర్లు చెప్తున్నాను. సెకండ్ హస్తివర్మ, హీ ఈస్ ద కింగ్ ఆఫ్ వెంగి ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఓకే, రైట్. థర్డ్ విష్ణుగోప, హీ వాజ్ ద రూలర్ ఆఫ్ కంచి ఇన్ తమిళనాడు. మరి వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా ధనుంజయ ఆఫ్ కుస్తాల్పురా, నీలరాజా ఆఫ్ అవముక్త, ఉగ్రసేన ఆఫ్ పాలక అండ్ కుబేరా ఆఫ్ దేవరాష్ట్ర. ఈ 7 మనకు ఎగ్జామ్స్లో కొన్ని ఎగ్జామ్స్లో తెలంగాణలో, కర్ణాటకలో, ఏపీలో, తమిళనాడు ఇలాంటి ఏరియాల్లో ఈ 7 మీద క్వశ్చన్స్ ఇవ్వబడ్డాయి. ఇక మిగిలిన వాళ్ళు మీకు వీళ్ళందరూ ఇక్కడ వచ్చేసారు కదా ఇందులో కూడా. ఎస్, సో ఈ 7 మీద మీకు ఎగ్జామ్స్లో ఇవ్వబడ్డాయి. అందుకే ఈ పేర్లు చెప్పి వాళ్ళ కింగ్డమ్స్ యొక్క పేర్లు చెప్పాను. ఓకే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటే ధనంజయ దేనికి సంబంధించిన రూలరు? కుస్తాల్పురా. నీలరాజా దేనికి సంబంధించిన రూలరు? అవముక్త. ఉగ్రసేన దేనికి సంబంధించిన రూలరు? పాలక. విష్ణుగోప కంచి. మనకి హస్తివర్మ ఇక్కడ ఇవ్వలేదు, కానీ ఈ క్వశ్చన్లో ఈ హస్తివర్మ మన 2 టీఎస్పీఎస్సీ ఏపీఎస్సీ వాళ్ళకి ఇంపార్టెంట్ అండి.
బికాస్ ఈజ్ ద కింగ్ ఆఫ్ వేంగి ఆఫ్ ఆంధ్రప్రదేశ్. అలాగే మహేంద్ర ద కింగ్ ఆఫ్ కోసల ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఈ రెండు కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, సో ఆన్సర్ చూసుకున్నట్టయితే A3 B1 C4 D2 3142. ఓకే రైట్. ఓకే ఇక్కడ ఉందా 3142. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. Option C is the correct answer. Okay. Right. Now coming on to the next question. The iron column located in the courtyard of Delhi's Quwwatul Islam Mosque is retention of. Quwwatul Islam Mosque. ఈ మాస్క్ ఎక్కడ ఉంటది అంటే దేన్ని మెన్షన్ చేస్తుంది మీకు? కుతుబ్ మినార్ దగ్గర ఉండే మాస్కే కదా, మసీదే కదా ఇది. కుతుబ్ మినార్ కి పరిసరాల్లో ఉండే మసీదే కదా ఈ కువ్వతుల్ ఇస్లాం మాస్క్. ఎస్, మరి ఆ ఏరియాలోనే ఒక ఐరన్ కాలం అనేది ఉందంట ఆ ఏరియాలో. మరి అది ఎవరికి సంబంధించింది, దేంది అని చెప్పి అడుగుతున్నాడు. అసలు ఐరన్ కాలము ఢిల్లీలో ఉన్నదంటే మనకి ఏం గుర్తుకు రావాలా? మెహరోలి ఐరన్ పిల్లరే కదా. ఎస్, మెహరోలి ఐరన్ పిల్లర్. మెహరోలి ఐరన్ పిల్లర్. దీన్ని ఫస్ట్ ఎక్కడో నార్త్ ఇండియాలో, బీహార్లో, మధ్యప్రదేశ్ ఆ ఏరియాలో దొరికితే దాన్ని ఢిల్లీకి ట్రాన్స్పోర్ట్ చేసారు కదా. Yes, Mehroli iron pillar inscription which has been acquired from Mehroli in Delhi is located near Qutub Minar at present. మరి ఇందులో ఒక రాజు గురించి మెన్షన్ చేయబడింది. మరి ఆయన రాజు ఎవరు అని చెప్పి అడుగుతున్నాడు. అశోకానా, చంద్రగుప్తనా, హర్షానా, అనంగపాల? ఎవరు? చంద్రగుప్త 2. చంద్రగుప్త 2 గురించి ఇందులో మెన్షన్ చేయబడి ఉంది. ఓకే, బేసిక్ గా ఈ మెహరోలి ఐరన్ ఇన్స్క్రిప్షన్ అనేది ఉదయగిరి హిల్స్ దగ్గర నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు అని చెప్పి చెప్పబడింది. 410 ADలో ఆ ఏరియాలో ఉండే చంద్రగుప్త 2 పీరియడ్లో. మరి దాన్ని తీసుకొచ్చి ఇక్కడికి తీసుకొచ్చిరు అని చెప్పి చెప్పబడింది. బేసిక్ గా ఇది ఎలా తెలుస్తుంది అంటే, ఈ చంద్రగుప్త 2 అనేటైనా చంద్రగుప్త 2 హీఈస్ ద డివోటీ ఆఫ్ లార్డ్ విష్ణుమూర్తి యొక్క భక్తుడిన. మరి ఈయన టైంలోనే ఆ కేవ్స్, ఆ వరాహ ఇమేజ్ ఇవన్నీ ఈయన టైంలో అయ్యే కదా. ఎస్, మరి ఆ టైంలో దిస్ మ్యాన్ హ్యాస్ కన్స్ట్రక్టెడ్ దిస్ మెహరోలి ఐరన్ పిల్లర్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ లార్డ్ విష్ణు. మరి దానిపైన ఇది ఒక పిల్లర్ కదా. ఇప్పుడు అశోకన్ ఎంబ్లమ్స్ ఎట్లుంటాయో దీని మీద కూడా ఒక ఎంబ్లమ్ ఉంటుంది. మరి ఇది పిల్లర్ అవుతే దానిపైన ఒక ఎంబ్లమ్ ఉంటుంది. దాని మీద లార్డ్ విష్ణుకి సంబంధించిన గరుడ, కేజీఎఫ్ గరుడ కాదండి, అది వేరా ఇది వేరా. గరుడ అనగానే ఈ మధ్య అందరూ కేజీఎఫ్ గరుడ అనే మాట్లాడుతారు. సో ఎంబ్లమ్ బేరర్ ఆఫ్ లార్డ్ విష్ణు గరుడ వాజ్ ఎంగ్రేవ్డ్ ఆన్ ద అపెక్స్ ఆఫ్ దిస్ పిల్లర్. ఈ పిల్లర్ పైన, పిల్లర్ గిట్ల ఉంటుంది కదా, అశోకన్ పిల్లర్ కానివ్వండి, ఏదన్నా పిల్లర్ గిడదాకుండి పైన ఏదో ఒకటి ఇలా మెన్షన్ చేసినట్టే కదా సింబల్స్, ఇక్కడ గరుడ ఉంటుంది. ఓకే, సో మరి ఇది దేనికి రిలేటెడ్ అంటే చంద్రగుప్త 2కి సంబంధించిన పిల్లర్. ఓకే, రైట్. ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. There were different causes for the downfall of Guptan Empire. Which among the statements given below was not the cause? Guptan Empire పడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. మరి కింద ఇచ్చిన 4 స్టేట్మెంట్లలో ఏది అందులో కాదు అని అడుగుతున్నాడు. ఆప్షన్ చూడండి. హున్స్ ఇన్వేషన్ ఆర్ హునాస్ ఇన్వేషన్. హున్స్ ఇన్వేషన్ కరెక్టే కదా. ఎస్, ఆ టైంలో హున్నుల ఇన్వేషన్ జరిగింది. మరి వాళ్ళు ఊరికే ఆ తోమరా వాళ్ళ కొడుకు ఊరుకు వచ్చి చేయడం వల్ల ఇలా ఎంపైర్ వీక్ కాదానికి అది ఒక రీజన్ కదా. ఎస్, మరి ఇది కరెక్ట్ స్టేట్మెంటే. వాజ్ నాట్ ద కాస్ అన్నాడు. ఓకే, ఇది కాసే. ఫ్యూడల్ సెటప్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్. ఎస్, అది కూడా ఒక కాసే. బాగా ఫ్యూడలిజం పెరిగిపోయి సెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ పడిపోయి డీసెంట్రలైజేషన్ అయిపోయి వాళ్ళ చేతుల్లోకి కొంచెం వెళ్ళిపోయిన వాత వాస్తవమే. ఎస్, యాక్సెప్టెన్స్ ఆఫ్ బుద్ధిజం బై ద లేటర్ గుప్తాస్. వీళ్ళు యాక్సెప్ట్ చేసిర్రు, బుద్ధుడిని నమ్మిర్రు, అంతేగాని మొత్తం నాన్ వైలెన్స్ అని ఏమి చెప్పి కూర్చోలే. సో దిస్ ఈజ్ ఆల్సో నాట్ ద కాస్. సో సారీ యాక్సెప్టెన్స్ ఆఫ్ బుద్ధిజం బై ద లేటర్ గుప్తాస్. నేను ఈ లేటర్ అనేది సరిగ్గా చూడలేదు. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్ట్ స్టేట్మెంటే. నాట్ ద కాస్ అంటున్నాడు. అరబ్ ఇన్వేషన్ అనేది మాత్రము కరెక్ట్ స్టేట్మెంట్ కాదు. ఓకే, ఎందుకంటే అరబ్స్ మెడివల్ ఇండియాలో వచ్చారు ఎక్కడో, రైట్, 11th century 12th century. ఒక ఆయన వచ్చినా 712 AD వచ్చినా ఇక్కడ దాకా రాలే, గుప్త సామ్రాజ్యం దాకా రాలే.
అక్కడెక్కడో నార్త్ వెస్ట్ ఫ్రాంటర్ ఏరియాస్ సింధ్ దాకానే వచ్చి అటు నుంచి అంటే ఆపుకోలేక వెళ్ళిపోయాడు, సామ్రాజ్యాన్ని మెయింటైన్ చేయలేక వెళ్ళిపోయాడు. అవునా కదా? సో మరి అరబ్ ఇన్వేషన్ అనేది ఎప్పుడో 11th 12th సెంచరీలో జరిగింది కాబట్టి, 10th 11th 12th అప్పుడు జరిగింది కాబట్టి, సో అరబ్ ఇన్వేషన్ అనేది తప్పండి. దిస్ వాజ్ నాట్ ద కాస్. బేసికలీ అరబ్స్ ఇన్వేడెడ్ ఇండియా డ్యూరింగ్ ద మెడివల్ ఏరియా. మెడివల్ ఇండియన్ హిస్టరీలోనే చదువుతాం కదా, మరి గుప్తాస్కి మెడివల్ ఇండియాకి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది కదా. సో ఆటోమేటిక్గా ఆప్షన్ డి తప్పుడు స్టేట్మెంట్ అవుతుంది. మరి ఇక్కడ నాట్ ద కాస్ అన్నాడు కాబట్టి మనకు ఆన్సర్ డి అరబ్ ఇన్వేషనే. ఓకే, రైట్. Now coming on to the next question. With reference to Chandragupta II, which of the following statements are correct? Options చూడండి. The strongest evidence in the context of Shaka victory is the silver coins of this king అంట. ఇది కరెక్టా? ఇది కరెక్టేనండి. ఎందుకు? ఈ శాత్రపాస్ ఉన్నారు కదా, వాళ్ళ మీద గెలిచిన తర్వాతనే చంద్రగుప్త II సిల్వర్ కాయిన్స్ ని, ఆ రూపకాస్ అని చెప్పి మనము చదువుకున్నాం కదా ఇందాక, వాటిని రిలీజ్ చేయడం జరిగింది. మరి దాని వల్ల రిలీజ్ చేసిండు కాబట్టి ఈయన శాకాస్ మీద యుద్ధం గెలిచిండు అనేది మనకు తెలుస్తుంది కదా. ఎస్, ఇది కరెక్ట్ స్టేట్మెంటే. ద వెయిట్ ఆఫ్ దిస్ కాయిన్ యూస్ టు బి అబౌట్ 33 grams. ఇందాకే చెప్పాను, ఇది కూడా కరెక్ట్ స్టేట్మెంటే. కొన్ని ఎగ్జామ్స్ లో 30 to 33 అని, కొన్ని ఎగ్జామ్ లో 32 to 36 అని చెప్పి ఇచ్చాడు. 30 నుంచి 36 మధ్యలో ఏది ఉన్నా అది కరెక్ట్ పెట్టేమని చెప్పాను కదా. సో ఇక ఆప్షన్ 2 కూడా కరెక్ట్ అవుతుంది. సో ఆన్సర్ ఏంటి? ఏ బోత్ 1 and 2, రెండు స్టేట్మెంట్లు కూడా కరెక్టేనండి. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు. చూసిరా, నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు. ఓకే, సో మనం ఇక్కడ చూసుకుంటే కుమారగుప్త 1 ఈయన మాందసూర్ ఇన్స్క్రిప్షన్ ఇచ్చిండా? ఎస్, ఇచ్చిండు. కుమారగుప్త 1 మాందసూర్ ఇన్స్క్రిప్షన్ ఇచ్చిండు అనేది కరెక్టే. ఈ పాటిక్ తక్షశిల ఇన్స్క్రిప్షన్, ఎస్ కరెక్టే. ఇది చాలా సార్లు ఈ పాటిక్ మీద క్వశ్చన్ వచ్చింది. ఈయన క్షాత్రపుల యొక్క సామంతుడు, ఆ తక్షశిల దగ్గర ఉంటుండే అనుకుంటా. మరి ఆయన్నే ఈ తక్షశిల ఇన్స్క్రిప్షన్ ఇచ్చిండు అని చెప్పి ఇది గుర్తుపెట్టుకోవాలండి. దీనికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ పెద్దగా లేదు, మీకు వికీపీడియాలో వెతికితే కనిపిస్తుంది, కానీ అంత డీటెయిల్డ్గా ఏమీ లేదు. ఈయన క్షాత్రపుల యొక్క సామంతుడు అని చెప్పి తెలుస్తుంది అంతే. ఓకే, ఈయన ఇచ్చిండు అనేది మాత్రం నిజం. సో ఈ స్టేట్మెంట్ కూడా కరెక్టే. ఇక ప్రభావతి గుప్తా ఉదయగిరి కేవ్ ఇన్స్క్రిప్షన్, ఇది తప్పండి. ఉదయగిరి కేవ్ ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది ఎవరు? చంద్రగుప్త విక్రమాదిత్య కదా. చంద్రగుప్త విక్రమాదిత్య, నవరత్నాస్ ఉంటారు కదా ఈయన కోట్ల, ఆయన ఆర్ ఈయనని చంద్రగుప్త II అని కూడా అంటారు. చంద్రగుప్త II అని కూడా అంటారు. మరి ప్రభావతి గుప్తా ఏమి ఇయ్యలేదు. సో ఇది తప్పుడు స్టేట్మెంట్, అసలు ఇది తప్పు. ఇది ఇక సముద్రగుప్త ఎరాన్ ఇన్స్క్రిప్షన్, ఇది కరెక్టేనండి. మనకు ఇన్స్క్రిప్షన్స్ వచ్చినప్పుడు 2 ఇన్స్క్రిప్షన్స్ చాలా ఫేమస్ అవుతాయండి. ఏంటంటే ఒకటేమో మెహ్రూలి ఐరన్ ఇన్స్క్రిప్షన్ ఆఫ్ చంద్రగుప్త II, అది కాకుండా అలహాబాద్ పిల్లర్ ఇన్స్క్రిప్షన్, అది కాకుండా ఈ ఎరాన్ ప్రశస్తి. ఈ ఎరాన్ ప్రశస్తిని స్టోన్ పిల్లర్ ప్రశస్తిని దీన్ని సముద్రగుప్త ఇవ్వడం జరిగింది. ఓకే, రైట్. సో ఇది కూడా కరెక్ట్. మరి ఆన్సర్ ఏంటి ఇప్పుడు? ఆన్సర్ ఇక్కడ నాట్ కరెక్ట్లీ మ్యాచ్డ్ అన్నాడు, మరి ఇది ఒకటే నాట్ కరెక్ట్ కాబట్టి సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి. ఆప్షన్ సి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి మనకు సంబంధించిన వరకు. ఓకే, ఎక్కడ కూడా ప్రభావతి గుప్తా ఉదయగిరి కేవ్ ఇన్స్క్రిప్షన్ ఇచ్చినట్టు మెన్షన్ చేయబడి లేదు. మరి ప్రభావతి గుప్తా ఒక ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది, అది పూనా ఇన్స్క్రిప్షన్. ఆమె ఇచ్చిన ఇన్స్క్రిప్షన్ పూనా ఇన్స్క్రిప్షన్. ఇందులో పూనా ఇన్స్క్రిప్షన్ అనేది బేసిక్గా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అండి. ప్రభావతి గుప్తా, షీ ఈస్ ద డాటర్ ఆఫ్ చంద్రగుప్త విక్రమాదిత్య. చంద్రగుప్త విక్రమాదిత్య కూతురు ఈమె ఈ పూనా కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ ఇచ్చింది మహారాష్ట్రలో, అంటే ప్రజెంట్ మహారాష్ట్రలో. మనకు కాపర్ ప్లేట్ ఇన్స్క్రిప్షన్ అంటే ఏం తెలాలా? కాపర్ ప్లేట్ అంటే దాన శాసనాలే కదా, ల్యాండ్స్ దానాలు చేసే శాసనాలే కదా. ఎస్, మరి అందులో ఇన్ దట్ పూనా ఇన్స్క్రిప్షన్ షీ గేవ్ సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ల్యాండ్ సర్వే సిస్టమ్. అప్పటి ల్యాండ్ సర్వే సిస్టమ్ గురించి ఆ ఇన్స్క్రిప్షన్ లో ఆమె తెలియజేయడం జరిగింది. ఓకే, రైట్. నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది యూపీఎస్సీ 1999 లో అడిగిన క్వశ్చన్ ప్రిలిమ్స్ లో. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పోర్ట్స్ హ్యాండిల్డ్ ద నార్త్ ఇండియన్ ట్రేడ్ డ్యూరింగ్ ద గుప్తా పీరియడ్? ఇది ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం కదా క్లాస్ లో, మళ్ళీ రిపీట్ అయింది కదా. ఎస్,
సో ఆన్సర్ చూసుకుంటే ఏంటి, తామ్రలిప్తి ఎక్కడ ఉంటుందన్నాను, వెస్ట్ బెంగాల్లో. ఇది ఏ నదికి దగ్గరలో ఉందని చెప్పాను ఆల్రెడీ, నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. మీరు ఎంత క్లాస్ విన్నారో నాకు అర్థమవుతుంది. ఓకే రైట్. ఇక బారూచు, కళ్యాణ్, కాంబే ఇందాక డీటెయిల్డ్గా దీని గురించి మాట్లాడుకున్నాం. మరి మళ్ళా ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదని అనుకుంటున్నాను. ఓకే రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది యూపీఎస్సీ 2021లో అడిగిన క్వశ్చన్, కొంచెం టఫ్ క్వశ్చనే. సో చూద్దాం. 2011లో సారీ. ఇండియా మెయింటైన్డ్ ఇట్స్ ఎర్లీ కల్చరల్ కాంటాక్ట్స్ అండ్ ట్రేడ్ లింక్స్ విత్ సౌత్ ఈస్ట్ ఏషియా అక్రాస్ ద బే ఆఫ్ బెంగాల్. ఈ స్టేట్మెంట్ కరెక్టే. ఎందుకు, శాతవాహన టైమ్స్ నుంచి గుప్తా టైమ్స్ అన్ని టైంలో మనము సౌత్ ఈస్ట్ ఏషియా దేశాలతో ట్రేడ్ లింక్స్ పెట్టుకున్నాం. అట్లనే చోలా స్టైల్ ద్రవిడియన్ టెంపుల్స్ అక్కడ కట్టినట్టు మనకు తెలుస్తుంది. హిందూ దేవతల విగ్రహాలు అక్కడ దొరికినాయి అంటే కల్చరల్ కాంటాక్ట్ ఉన్నట్టే. ఎస్. సో ఫర్ దిస్ ప్రీఎమినెన్స్ ఆఫ్ ద ఎర్లీ మెరిటైమ్ హిస్టరీ ఆఫ్ బే ఆఫ్ బెంగాల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కుడ్ బి మోస్ట్ కన్విన్సింగ్ ఎక్స్ప్లెనేషన్ అంటే ఏం అడుగుతున్నాడంటే, ట్రేడ్ లింక్స్ ఉన్నాయి. ట్రేడ్ ఎట్లా జరిగింది, సముద్రం ద్వారానే జరిగింది. సముద్రం ద్వారా సౌత్ ఈస్ట్ ఏషియా పోవాలంటే బే ఆఫ్ బెంగాల్ ద్వారానే వెళ్ళాలా అంటే మెరిటైమ్ ట్రేడే. మరి దానికి సంబంధించి కింద ఇచ్చిన ఆప్షన్లలో ఏది సహకరించి ఉండొచ్చు, ఏది మోస్ట్ కన్విన్సింగ్ ఎక్స్ప్లెనేషన్ అని చెప్పి అడుగుతున్నాడు. ఓకే రైట్. నా కమింగ్ ఆన్ టు ఆప్షన్ చూసుకుంటే, యాజ్ కంపేర్డ్ టు అదర్ కంట్రీస్ ఇండియా హ్యాడ్ బెటర్ షిప్ బిల్డింగ్ టెక్నాలజీ ఇన్ యాన్షియంట్ అండ్ మెడివల్ టైమ్స్ అంట. అట్లేం లేదండి, మన దగ్గర అంత షిప్ బిల్డింగ్ టెక్నాలజీ ఎక్కువ ఏం లేకుండే, ఓన్లీ చోలాస్ టైంలోనే బాగుండే. ఇక ఇక్కడ మెడివల్ టైమ్స్ అనగానే అవుతుంది, ఇది కొట్టేయచ్చు కూడా. ఎందుకంటే ఇంగ్లీష్ వాళ్ళు మన దగ్గరకు వచ్చిరు, ఫ్రెంచ్ వాళ్ళు వీళ్ళందరూ వచ్చినప్పుడు మంచి మంచి షిప్ టెక్నాలజీ వాడే వచ్చిరు. మన దగ్గర షిప్ పెద్దగా లేకనే కదా జహంగీర్ వీళ్ళందరూ అలా భయం పడతారు. సో మెడివల్ టైమ్ అని ఇచ్చిండు కాబట్టి ఇది కొట్టి పడేయచ్చు. అవునా కదా? ఎస్. నౌ ద రూలర్స్ ఆఫ్ సౌత్ ఇండియా ఆల్వేస్ ప్యాట్రనైజ్డ్ ట్రేడర్స్, బ్రాహ్మిన్ ప్రీస్ట్ అండ్ బుద్ధిస్ట్ మాంక్స్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ అంట. ఇది కూడా తప్పుడు స్టేట్మెంట్ అండి. ఎందుకు, బ్రాహ్మిన్ ప్రీస్ట్ ని బుద్ధిస్ట్ మాంక్స్ ని చేసిర్రు, కానీ దానికి వీళ్ళు అక్కడ దాకా పోయి అయితే చేసి రాలేదు కదా. అంటే క్రిస్టియన్ మిషనరీస్ వచ్చి క్రిస్టియానిటీని స్ప్రెడ్ చేసినట్టు మన వాళ్ళు అక్కడ దాకా వెళ్ళి మొత్తం స్ప్రెడ్ చేసే పని మీదనే ఉన్నట్టు, కల్చరల్ కాంటాక్ట్స్ స్ప్రెడ్ చేసే పని మీద ఉన్నట్టు మనకు పెద్దగా ఇన్ఫర్మేషన్ ఏం లేదు కదా. ఎస్. సో ఇది తప్పు అవుతుంది. సో కొంతవరకు చేసి ఉండొచ్చు. ఎట్లా అంటే ఇప్పుడు అక్కడ పోయి గుడ్లు కట్టిర్రు, అక్కడ రూలర్స్ గుడ్లు కట్టిర్రు అంటే ఇక్కడ నుంచి మన వాళ్ళు చోలాస్ ఎంపైర్ అక్కడ కొన్ని సంవత్సరాలు పాలించారు కదా, దాని తర్వాత వీళ్ళ వాళ్ళే అక్కడ పాలించి ఉండొచ్చు. కాకపోతే బ్రాహ్మణ్ ప్రీస్టులు వీళ్ళతో పాటు వెళ్ళుండొచ్చు, అంతేగాని ఖచ్చితంగా వెళ్ళిర్రు పోయి మొత్తం ప్రొపగేట్ చేసిర్రు అని చెప్పి మనకు ఎక్కడా లేదు కాబట్టి సో ఈ ఆప్షన్ బి తప్పు అవుతుంది. ఓకే. సో థర్డ్, మన్సూన్ విండ్స్ అక్రాస్ ద బే ఆఫ్ బెంగాల్ ఫెసిలిటేటెడ్ సీ వోయేజెస్. ఇది కరెక్ట్ అండి, ఈ స్టేట్మెంటే కరెక్ట్. ఎట్లా, ఎందుకంటే ఆ బే ఆఫ్ బెంగాల్లో ఉండే ద మన్సూన్ విండ్స్ విచ్ హ్యావ్ ఒరిజినేటెడ్ ఫ్రమ్ ద బే ఆఫ్ బెంగాల్ ఫెసిలిటేటెడ్ ది సీ వోయేజెస్ ఆర్ సీ క్రూజెస్. ఇది కరెక్ట్. ఈ మన ట్రేడ్ అంతా అట్లనే జరిగింది కదా. మరి అప్పుడు దారి తెలాలంటే ఏ టైంలో పోవాలా ఏ టైంలో పోవద్దు అనేది మన్సూన్ విండ్స్ ద్వారానే కదా. ఎస్, మరి ఈ ఆప్షన్ కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, మరి దీని ద్వారానే ట్రేడ్ చేసిరు కదా. సీ వోయేజెస్ ద్వారానే కదా ట్రేడ్ చేసింది. సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్, that is with reference to the guilds of ancient India that played a very important role in the country's economy, which of the following statements are correct? Ancient ఇండియాలో అప్పటి శ్రేణులు చాలా ఇండియన్ ఎకానమీలో చాలా కీ రోల్ ప్లే చేశాయి కదా. ఒక రకంగా ట్రేడ్ అనేది బాగా డెవలప్ కావడం వల్లనే ఇండియా సుసంపన్నమైన దేశంగా అప్పట్లో మారింది. రోమన్ ఎంపైర్ నుంచి మన వాళ్ళు ఇక్కడ స్పైసెస్ అండ్ సిల్క్ ఎక్స్పోర్ట్ చేస్తే అక్కడ నుంచి గోల్డ్ సిల్వర్ బాగా వస్తుండే కదా మన దేశానికి. ఎస్, మరి దాంట్లో మరి గిల్డ్స్ యొక్క ప్రాముఖ్యత చాలా ఇంపార్టెంట్ కదా. సో మరి వాళ్ళకి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటే, ఎవ్రీ గిల్డ్ వాజ్ రిజిస్టర్డ్ విత్ ద సెంట్రల్ అథారిటీ ఆఫ్ ద స్టేట్ అండ్ ద కింగ్ వాజ్ ద చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ అథారిటీ ఆన్ దెమ్. ఇది కరెక్టా? ఇది తప్పండి, ఇది తప్పు స్టేట్మెంట్. ఆ టైంలో గిల్డ్స్ వేర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద ఎకానమీ ఆఫ్ యాన్షియంట్ ఇండియా. ఎస్, దీస్ ఆర్గనైజేషన్స్ వేర్ ఎస్టాబ్లిష్డ్ బై మెర్చెంట్స్ ఫర్ ద ప్రాపర్ రెగ్యులేషన్ ఆఫ్ దే ట్రేడ్స్. ఎస్, ఈ గిల్డ్స్ ని గవర్నమెంట్ ఏం ఎస్టాబ్లిష్ చేయలే అప్పటి కింగ్స్. బేసికలీ దీస్ వేర్ ఎస్టాబ్లిష్డ్ బై మర్చెంట్స్. ఆ వర్తక సంఘాలు వాళ్ళ గురించే కదా
Yes, మరి these guilds had also had the judicial powers of their members and also had the power to ensure the salaries, rules of job, standards and prices. ఇవి రెండు కూడా కరెక్ట్ అండి. సో వీళ్ళకు జుడిషియల్, ఇది ఇందాక మాట్లాడుకునే క్వశ్చనే మనం ఆల్రెడీ, అందుకే ఇట్లా స్పీడ్గా చెప్పేస్తున్నా. బేసికలీ వీళ్ళకు జుడిషియల్ పవర్ ఉంటుండే, అట్లని జనాలందరినీ శిక్షించే హక్కేం ఉండకపోతుండే. ఓన్లీ ఆ వర్తక సంఘం యొక్క మెంబర్స్ లేకపోతే చీఫ్గా ఉన్న వాళ్ళు ఏదైనా తప్పులు చేస్తే శిక్షించే అధికారం మాత్రమే వీళ్ళకు ఉంటుండే. అలాగే ఆ గిల్డ్స్ ఎంత పండించాలి, ఎంత ప్రొడ్యూస్ చేయాలి, ఏ రేటుకి అమ్మాలి, పనిచేసే వాళ్ళకి ఎంత డబ్బు ఇవ్వాలి అన్నీ కూడా వాళ్ళే రెగ్యులేట్ చేసేవాళ్ళు. సో ఆప్షన్ 2 and 3 ఆర్ కరెక్ట్ అండి. యూపీఎస్సీ 2012 క్వశ్చన్, ఇది మళ్ళీ రిపీట్ అయింది. సో ఆప్షన్ సి ఈస్ కరెక్ట్ అండి. ఓకే, నౌ కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ద యాన్షియంట్ ఇండియన్ ప్లే ముద్ర రాక్షస విశాఖదత్త హ్యాజ్ ఇట్ సబ్జెక్ట్స్ ఆన్. as its subjects on. So option ఏంటి? ఆప్షన్ ఏ, ఏ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ గాడ్స్ అండ్ డెమాన్స్ ఆఫ్ యాన్షియంట్ హిందూ లోరా. కాదు కదా, ఆప్షన్ ఏ తప్పుడు స్టేట్మెంట్. ఇది కూడా రిపీట్ అయిన క్వశ్చనే, కానీ ఆప్షన్స్ చేంజ్ అయినాయి, అప్పుడు అంత డిఫికల్టీగా లేవు. ఒకసారి చూద్దాం. ఇది తప్పుడు స్టేట్మెంట్. ద స్టోరీ ఆఫ్ ద పవర్ స్ట్రగుల్ బిట్వీన్ 2 ఆర్యన్ ట్రైబ్స్ తప్పు. సరే, ఇది రిపీటెడ్ క్వశ్చన్ కాదండి, అది వేరే ఇది వేరే. ఇది ముద్ర రాక్షస కదా మనం మాట్లాడుకుంటుంది. ఓకే, ద కోర్ట్ ఇంట్రూడ్యూస్ ఎట్ ద టైమ్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ స్టేట్మెంట్. కోర్ట్ ఇంట్రూడ్యూస్ అంటే ఏం లేదండి, అంతఃపుర కుట్రలు అని చెప్పి మనం మన తెలుగు సినిమాలో చాలా సార్లు చూస్తాం కదా. ఇప్పుడు బాహుబలిలో కూడా జరిగేది అంతఃపుర కుట్రనే కదా. ఎస్, మరి చంద్రగుప్త మౌర్య టైంలో జరిగిన కోర్ట్ ఇంట్రూడ్యూస్ ఆర్ అంతఃపుర కుట్రలకు సంబంధించిన విషయాల మీద ఈ ముద్ర రాక్షసలో మాట్లాడడం జరిగింది. ఓకే, రైట్. సో ఇది కరెక్ట్ స్టేట్మెంట్ అండి. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీకు విశాఖదత్త ముద్ర రాక్షస అనేది చాలా సార్లు ఎగ్జామ్లో అడిగిన క్వశ్చనే కదా ముద్ర రాక్షస మీద. ఎస్, మరి మీకు మళ్ళీ ఇక్కడ రావచ్చు. ఓకే, అంటే ఇట్లా అప్పుడప్పుడు ప్రతిసారి మ్యాచ్ ద ఫాలోయింగ్లోనే కాకుండా ఆ బుక్లో ఏముంది అని కూడా కొంచెం డీటెయిల్గా అడుగుతున్నాడు కదా. ఎస్, అందుకే ఇక్కడ నేను మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, విశాఖదత్త 5th సెంచరీకి సంబంధించినోడు, గుప్తాస్ సంబంధించినోడు. బట్ ఆయన రాసిన ముద్ర రాక్షసాలో మౌర్యన్ ఎంపైర్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేసిర్రు, చాణక్య అండ్ చంద్రగుప్త మౌర్య కలిపి దానందని ఎట్లా ఓడిపేసిర్రు, మరి దాని తర్వాత మళ్ళీ చంద్రగుప్త మౌర్యని ఓడగొట్టడానికి పడేయడానికి ఆయన అంతఃపురంలో జరిగిన కుట్రల గురించి ఆయన మెన్షన్ చేశాడు. అందువల్లనే ఆ క్వశ్చన్ ఇక్కడ నేను మీకు గుప్త సామ్రాజ్యంలో కూడా ఇవ్వడం జరిగింది. ఓకే, ది కోర్ట్ ఇంట్రడ్యూస్ ఎట్ ద టైమ్ ఆఫ్ చంద్రగుప్త మౌర్య. మీరు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు, ఇది కూడా తప్పు అనుకుంటారు, ఆన్సరే అసలు ఇది లేనే లేదు, ఇందులో ఏ ఆన్సరు లేదనుకుంటారు. ఎందుకు, విశాఖదత్త చంద్రగుప్త మౌర్య టైంలో వేసిండు కదా, సో ఇది కూడా తప్పే అనుకొని మూడిట్లో పెట్టే అవకాశం ఉంటుంది. అందుకే నేను ఇక్కడ మీకు చెప్పడం జరుగుతుంది. సో ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఎస్, ఓకే, రైట్. కమింగ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ యాన్షియంట్ పీరియడ్ విచ్ వర్ణ వాజ్ ఆల్సో కాల్డ్ యాజ్ సార్తవాహ. మనము సార్తవాహనాస్ ఆర్ సార్ధవాహకులు అని చెప్పి తెలుగులో చదువుతారు కదా. ఎస్, మరి దాని మీదనే క్వశ్చన్. ఈ సార్తవాహ అని బేసికలీ వీళ్ళు ట్రేడ్ చేస్తారు కదా. ఎస్, మరి వీళ్ళు ఎవరు ట్రేడ్ చేస్తారు అనగానే మీకు అర్థం కావాలి కదా, ఎవరాళ్ళు? సార్తవాహకులు వేరా. ఓకే, వాళ్ళు వేరా వీళ్ళు వేరా. సార్తవాహకులేమో ఎక్స్టర్నల్ ట్రేడ్ చేసేవాళ్ళు కదా. ఎస్, ఇది సార్తవాహ మాత్రమే. ఆర్ శ్రేణి ప్రముఖ అనుకోండి, ఆ శ్రేణుల యొక్క హెడ్స్ ఉంటారు కదా. ఎస్, వాళ్ళు బేసికలీ వీళ్ళే ఆ శ్రేణి ధర్మము అదంతా కాన్సెప్ట్ అంతా వీళ్ళే తీసుకొస్తారు కదా. ఎస్, మరి ఇది ఆటోమేటిక్గా ట్రేడ్ అనగానే ఈ 3 క్యాన్సిల్ అయిపోతే మిగిలే ఏకైక ఆప్షన్ వైశ్యాసే కదా. ఎస్, బేసికలీ ఆ గిల్డ్ యొక్క రూల్స్ దాని కోడ్ ఆఫ్ కండక్ట్ ఇవన్నిటిని ఆ ట్రేడ్ గిల్డ్ యొక్క హెడ్ రాస్తాడు కదా, ఆ వాళ్ళనే సార్తవాహ ఆర్ శ్రేణి ప్రముఖ్. మనం జనరల్గా శ్రేణి ప్రముఖ అని చెప్పి చదువుకుంటాం. ఈ సార్తవాహ అనేది కొంచెము టర్మ్ అన్ని బుక్స్లో ఉండదు, బట్ ఇది ఎగ్జామ్లో ఇస్తున్నాడు కాబట్టి మనకి ఇక్కడ తెలియాలి. ఓకే, రైట్. మరి వీళ్ళు రాసుకున్న రూల్స్ని ఏమంటారు? దాన్నే శ్రేణి ధర్మ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఓకే, సో ఆటోమేటికలీ దిస్ సార్తవాహన విల్ బి అసోసియేటెడ్ విత్ వైశ్యాస్. ఓకే,
సో ఇదండి గుప్తాస్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్. గుప్తాస్ మీద ఇంకా ఇది బేసికలీ చాలా పెద్ద చాప్టర్ కదా, గుప్తాస్ యాన్షియంట్ ఇండియాలోనే వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్. ఇందులో రిపీటెడ్ క్వశ్చన్స్ చాలా ఉన్నాయి, చాలా డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా డిఫరెంట్ ఎగ్జామ్స్లో ఎక్కువగా అడిగారు గుప్త సామ్రాజ్యం గురించి. అందువల్లనే దీనికి సంబంధించిన పార్ట్ టూ కూడా మనకు క్లాస్ చేయడం జరుగుతుంది. ఐ హోప్ యూ లైక్ దిస్ క్లాస్. ఒకవేళ మీకు క్లాస్ నచ్చినట్టయితే వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ గైస్.